దేవుడు మొట్టమొదటిగా విశ్వాసంలో 5 పాయింట్లు ఉన్నాయి. అంటే 5 విధాలుగా మనం విశ్వాసంలో తడమాడకుండా నిలబడే విధంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటేంటంటే విశ్వాసంలో మనం ఎందుకు ఉండలేకపోతుంటాం. సౌండ్ తగ్గించిన అప్పుడప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది, మీరు జాగ్రత్తగా వింటూ ఉండాలి, ఓకేనా? సో విశ్వాసంలో మనము ఎందుకు ఉండలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ ఏబుల్ టు స్టే ఇన్ ద ఫెయిత్? ఇట్ ఈస్ జస్ట్ బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. ఎందుకు ఉండలేకపోతున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తిని అర్థం చేసుకుంటే అది మీ భర్త, మీ భార్య, తల్లి, తండ్రి, మన బాస్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే మనము మన బాస్ని అర్థం చేసుకోమో ఆయన చెప్పిందంతా తప్పే అనిపిస్తుంది. మూర్ఖుడు అంటారు అతన్ని, ఆడు వేస్ట్ ఫెలో. కానీ ఒక్కసారి అతను మీకు అర్థమైనాడు, మా బాసు దేవుడు అంటారు, తిండి పెడుతున్నాడు, ఏమంటారు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అంటారు. సో ప్రాబ్లం అండర్స్టాండింగ్ ఏముందంటే, ఆ ప్రాబ్లం ఫెయిత్కి ఏముందంటే అండర్స్టాండింగ్ లేదు. విశ్వసించడానికి అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోతే భర్తను కూడా పిచ్చోడు అంటారు చాలామంది, దేవుడిని కూడా పిచ్చోడు అంటారు. అందుకే దేవుని యొక్క విజ్ఞానం మనిషికి మూర్ఖత్వం లాగా ఉంటుందంట. ఎందుకు అలా మాట్లాడగలుగుతాం? దేవుడికి కన్ను లేదా, దేవుడికి చెవి లేదా, దేవుడికి నోరు లేదా, నన్ను చూస్తే లేడా, నా బాధలు చూస్తే లేడా, నా అవమానాలు నిందలు చూస్తే లేడా అని ఇలా మాట్లాడకుండా నువ్వు ఉండాలంటే ఆయనను అర్థం చేసుకోవాలి. నా దేవుడు ఏది చేసినా నోరు తెరిస్తేనే కదా వస్తుంది. అదే మొగుడు కానీ ఎవరైనా ఏమన్నానని నోరు వెంటనే హల్లెలూయా రోబోట్ లాగా పనిచేస్తుంది, దపాక్కమని నోటి నుంచి వచ్చేస్తుంది. హల్లెలూయా, అందరు చెప్పాలి హల్లెలూయా. సో దేవుని యొక్క సందేశం మనకు అర్థమైతే మనం ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఏది మాట్లాడమన్నా నా గురించి చక్కగా కరెక్ట్గా 8:30 లోపల ఫోన్ చేసేస్తారు నాకు, బ్రదర్ ఈ ముక్క అర్థం కాలే, ఒకసారి నాకు చెప్తారా అని ఎవ్వరు అడిగినోరు లేరు, ఇక్కడ ఎవ్వరు అడిగినోరు లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, అమ్మ సగాయి రాని నన్ను చూడు, ఆమెను చూడకు, ఇది పెట్టమన్నా కొద్దిగా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. వెన్ యు అండర్స్టాండ్. చాలామందికి నా భాష అర్థం కాదు. నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు, నేను చెప్పినప్పుడు పో అమ్మ అంట, పోయి బిర్యానీ తిని పండుకో అంట. అంటే నువ్వు నిర్భయంగా ఉండు, టేక్ రెస్ట్, దేవుడు పని చేస్తాడు, నువ్వు దీవించబడతావు. కానీ స్టోరీ చెప్పినంత వరకు వాళ్ళకి నిద్ర రాదే. ఈ బ్రదర్ వింటలేడు అనుకుంటారు. పో అమ్మ, ఇలాంటి చాలా దూషణ నేనంట. అంటే నీ పని అయిపోయింది, నువ్వు పండుకోపో, నేను చూసుకుంటా, నేను బాధ్యత తీసుకుంటా, దేవుడు తీసుకుంటున్నాడు. వీ హ్యావ్ టు టేక్ రెస్ట్. సో వెన్ యూ అండర్స్టాండ్, నా గురించి మీకు తెలిస్తే, నా మాటలు మీకు అర్థమైతేనే మీరు విశ్రాంతి తీసుకోగలుగుతారు. లేకపోతే ఆందోళన, వేదన, బాధ, బలహీనం. ఈయన దగ్గరకు పోతే ఈయన మాట్లాడతలేడు, నేను చెప్పింది వింటలేడు, ఆయనదే చెప్తున్నాడు, మనకు వినడు. నేను నీ స్టోరీ విని ఇప్పుడు ఈ ఒక వ్యక్తి ఇట్లా పడ్డాడు, డాక్టర్ దగ్గరకు పోతే గాయం చూపెడతామా, లేకపోతే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇట్లా పడ్డాన్ని బ్రిడ్జ్ దగ్గర డాక్టర్ని తీసుకుపోయి చూపెడతామా? చూపిస్తాము. నీ గాయం చూడగా నేను ఏమన్నా మాట్లాడతాడా? సూదిలో దారం గుచ్చుతాడు, 2 కుట్లు వేస్తాడు, ఒకటి వెనకట్లేదు తీయ అంటాడు, గుచ్చుతాడు, పంపించేస్తాడు, అంతే, సింపుల్. అవునా కాదు? నువ్వు ఆ అన్న యేసుడే, నువ్వు అన్న యేసుడు, అవునా కాదు? అంతే. సో అదేవిధంగా ఒక దైవజనుడు కూడా మీలాంటి సాక్ష్యాలు చాలా ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఎన్నో చూసుంటారు. వాళ్ళని నమ్మాలంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ సాక్ష్యాలు మీకు తెలియాలి. వాళ్ళు ఏంటిదని మీకు బాగా తెలిస్తేనే మీరు అర్థం చేసుకోగలుగుతారు, లేకపోతే మీరు అర్థం చేసుకోలేరు. అలాని వాళ్ళు వినరని కాదు, దేవుడు వినరని కాదు, వింటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటిగా మనకేం కావాలంటే అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి. అది అడగాలి దేవుణ్ణి. సొలొమోను రాజు దేవుడిని అడిగింది ఏంటంటే, విజ్ఞానము మరి నీ ప్రజలను అర్థం చేసుకొని ముందుకు నడిపించే విధంగా నన్ను దీవించమన్నాడు. నేను దేవుడిని ఏం అడుగుతానంటే, ప్రతినిత్యము నీ వాక్యాన్ని అర్థం చేసుకుని కృపను నాకు దయచేయాలి. ఎందుకంటే అది అర్థం కాకపోతే నేను దాని లోతు చెప్పలేను మీకు. ఐ కెనాట్ రివీల్ ద సీక్రెట్స్, దాంట్లో ఉన్న లోతైన మర్మాలు మీ దగ్గర తీసుకురాలేను. కాబట్టి నాకు ఇది తెలియాలి అని అడుగుతా. నేను పట్టుబట్టి అడుగుతా, వారమంతా పోరాడతాను దేవుడితో.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి వారానికి ఒక మెసేజే తీసుకురాను నేను ఎక్కడికి వెళ్ళినా ఈ వారం అంతా రోజు ఒక మెసేజ్ బోధిస్తాను నేను. ఎందుకంత కష్టపడతాను అడగండి. ఎందుకు బ్రదర్? నేర్చుకోవాలని, దేవుడిని వినాలని, ఆమేన్. దేవుడితో మాట్లాడాలి. ఆమేన్. మీరు మీరు మీ ప్రియుడితో అంటే మీ భర్త, మీ భార్య, మీ బిడ్డలతో రోజు మాట్లాడతారా, అప్పుడప్పుడు మాట్లాడతారా? రోజు మాట్లాడతాం. అమ్మా రోజు మాట్లాడతాం. ఈడ వచ్చి నిద్రపోరాదమ్మా, హాయిగా ఉంటుంది, మాకు కూడా చల్లగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో రోజు మాట్లాడితే ఎంత అన్యోన్యం ఉంటుంది, అవునా కాదు? అవును. ఎప్పుడో ఒకసారి మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత అది కూడా మాట్లాడడం బంద్ అయిపోతుంది. కాబట్టి రోజు మాట్లాడాలి. నా దేవుడితో నేను రోజు మాట్లాడి రోజు కొత్త కొత్త మర్మాలు, రహస్యాలు తెలుసుకోవాలి. నాకు అది చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో రెండో పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి నమ్మాలంటే మనకు ఒకటేంటంటే అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి, ఆ యొక్క ఆత్మ ఉండాలి మనలో. మన అంతటా మనము అర్థం చేసుకోలేము. సో దేవుని యొక్క ఆత్మనే మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో రెండోది ఏంటంటే, చూడని దాన్ని ఎలా నమ్ముతాం? ఇది దేవుడు చేయగలిగిన, అంటే దేవుని యొక్క శక్తిని మనం చూస్తున్నాం ఎన్ని విధాలుగా. ఇప్పుడు సపోజ్ ఈ సిస్టర్, ఆ సిస్టర్, ఆ బ్రదర్ ఇంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దాని మనసులో తెచ్చుకోవాలి మనం. తెచ్చుకొని ఇంతగా దీవించిన దేవుడు నన్ను దీవించాడు. కళ్ళు తెరిచి నన్నే చూస్తుండండి, లేకపోతే మీకు నిద్ర వస్తుంది. పుష్ప హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి సమయంలో సైతాన్ మిమ్మల్ని బాగా పడుకోబెడతాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు విన్నామంటే బాగుపడిపోతావు. వాడికి తెలిసి నేను ఎట్లా బోర్త కొట్టాలని. సో మూడోది ఏంటంటే, దేవుని పట్ల విశ్వాసం లేకపోతే. చాలామంది నీతిమంతులుగా బతకాలనుకుంటారు. ఐఎమ్ గుడ్, ఐఎమ్ రైచియస్, అట్లా ఇట్లా మనం అనుకుంటాం. ఈ నీతిమంతులుగా బతకాలంటే కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉంటేనే మనం నీతిమంతులుగా కూడా బతకగలుగుతాం. లేకపోతే మన శక్తితో, మన బలముతో మనం నీతిమంతులుగా ఎప్పుడు ఉండలేము. దేవుని శక్తి మనలో క్రియలు, కార్యాలు చేస్తే మనం ఖచ్చితంగా నీతిమంతులుగా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి నాలుగో పాయింట్ ఏంటంటే, హల్లెలూయా. హల్లెలూయా. వ్యాధి రోగం మీద, దుష్ట దురాత్మ శక్తుల మీద, మాంత్రిక శక్తుల మీద, చాతబడి చీకటి శక్తుల మీద, లోకరీతిగా అన్యాయం మీద, లోకరీతిగా పీడిస్తున్న సైతాన, వాటన్నిటి మీద మనం శక్తి కలిగి ఉండాలి. వాటిని జయించాలంటే విశ్వాసమే ఉండాలి. నమ్మాలి మనం దేవుణ్ణి. ఇప్పుడు చూడండి, పోయిన వారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఏమని క్యాన్సర్కి ఏమన్నా వీలునామా రాసిచ్చినమ్మా? మనం రాసిచ్చిండ్రా మీరు? లేదు. ఎవరైనా జ్వరానికి, లేదు బ్రదర్. బాధకి, లేదు బ్రదర్. దుఃఖానికి లేదు. చెప్పురా అదమ్మా పద్మ. లేదు. లేదు బ్రదర్. ఆ? ఒకడు ఎవరో సాధిస్తున్నాడు, వాడికి వీలునామా రాసిచ్చినవా? నన్ను సాధించు సాధించు సాధించని. లేదు బ్రదర్. లేకపోతే ఒకడు లైన్ కొడుతున్నాడు, వాడికి రాసిచ్చినవా? లేదు. ఆ? లేదు బ్రదర్. చెప్పరు. ఎవరు చెప్పరు తెలుసా? ఎవరైతే నిజంగా రాసిచ్చిండ్రో వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సైతానికి లోబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. ఎవరు మాట్లాడలేరు, చెప్పలేరంటే సైతానికి లోబడి ఉన్న వాళ్ళే. ఇప్పుడు భర్తకు భయపడిన వాడు పక్కోడితో మాట్లాడుతుందా? గట్టిగా మాట్లాడదు. ఆయనతో సంబంధం లేకపోతే, ఎవరో వ్యక్తి ఆయనతో సంబంధం లేకపోతే మనం ఎవరితోన్నా మాట్లాడతాం. కాబట్టి మీరు నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను వచ్చే వారం బోధిస్తాను సైతానికి ఎలా లోబడి మనం ఉంటామని. నువ్వు దేవుని మాట పలకకపోతే నువ్వెవరికో బానిసై ఉన్నావు, నువ్వెవరికో లోబడుతున్నావు. అందుకే నీ నోరు బయటికి మాట్లాడలేకపోతున్నావు. ఏమక్క నువ్వేం మాట్లాడలేదు అక్కడ, బ్రదర్ అంతా మాట్లాడు. మా ఆయన ఉన్నాడు కదా నీ పక్కన, అందుకే మాట్లాడలేదంట. సో ఇప్పుడు మీ ఆయన ఉన్నాడా? సైతాన్. అయితే నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరికి వీలునామా రాసియలే. ఏ వేదన, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ బలహీనతలకి దేనికి కూడా మనం వీలునామా రాసి ఇయ్యలేదు. కాబట్టి అది ఉండజాలదు అక్కడ. ఆమేన్. యేసు నామములో అది తొలగిపోతుంది. ఆమేన్. యేసు నామములో అది ఇక మా జీవితంలో ఉండదు. ఆమేన్. యేసు నామములో వాటిని బంధిస్తున్నాను. ఆమేన్. అది జ్వరమే కానీ, క్యాన్సరే కానీ, అప్పు బాధలే కానీ, బలహీనతలు కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా నిన్ను ఏది పీడిస్తుందో, నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ కోడల్ని, నీ కుటుంబ సభ్యుల్ని నీ నుంచి దూరం చేసిందో, దానికి నీ కోడల్ని, నీ కూతుర్ని, నీ కొడుకుని రాసి ఇవ్వలే.
రాసిచ్చినవా? లేదు బ్రదర్. మరి ఆమేనను ఈరోజు తిరిగి వస్తుంది నీ కూతురు. ఆమేన్. ఆమేనడుగు నీ కొడుకు వస్తున్నాడు. ఆమేన్. ఆమేనను నీ కోడలు వస్తుంది. ఆమేన్. ఎక్కడెక్కడ బానిసగా సైతానికి ఉన్నదో యేసు నామములో ఆ సాతాను తొలగిస్తున్నాడు దేవుడు. ఆమేన్. నీ బిడ్డ నీకు తిరిగి వస్తుంది. ఆమేన్. నీ కొడుకు నీకు తిరిగి వస్తాడు. ఆమేన్. నీ అల్లుడు నీకు తిరిగి వస్తాడు. ఆమేన్. కానీ కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఆమేన్. ఏ వ్యాధి మీద వీలునామా లేదండి. ఏ వ్యాధి నన్ను నా పేరు ఇగో వీలునామా రాసిచ్చిన నన్ను చంపేయన్నమా, నీ కోర్టు కేసు ఉండొచ్చు, వీలునామా రాయలే నేను, నా భూమి వీలునామా రాసి నీకు ఇయ్యలే, నా ఇల్లు నీకు ఇయ్యలే, సైతానా ఇప్పుడే వెళ్ళిపో నా ఇంటి నుంచి అని అను. ఆమేన్. యేసు నీకు ఆ శక్తినిచ్చున్నాడు. ఆమేన్. కానీ నువ్వు విశ్వసించాలి. ఇక్కడ ఎలా ఉన్నామంటే ఎంత చేస్తున్నాక ప్రార్థన అసలు ఏమైతలేదండి అన్నాలి. సైతానా నా ప్రార్థన జీవితానికి వస్తున్నావా, నా ఉమ్ము కూడా పని రావు, నా దుమ్ము కూడా పనికి రావు. నేను నీకు రాసి ఇచ్చిన అనుకుంటున్నావా? ఎవరో వచ్చి నీ కూతురు మీద చేయబెడితే ఊకుంటావా? ఊరుకుంటా బ్రదర్. నీ మీద చేయబెడితే ఎలా ఊకున్నావు? నీ కుటుంబం మీద చేయబెడితే ఎలా ఊకుంటున్నావు? నీ ఆస్తి మీద చేయబెడితే ఎలా ఊకుంటున్నావు? ఏం జాగ్గిరిందో నీకుందని అడగవా? ఆ సైతానికి ఎలా ఉంటుంది? మనం బలహీనంగా నోరు మూసుకొని ఇలా కూర్చుంటేనే వాడు మనల్ని ఏళ్తున్నాడు. వాడు ఏళ్తున్నాడు. చప్పట్లు కొట్టి వాడిని తగిలే, చప్పట్లు కొట్టి వాడిని తగిలే, ఆమేన్. ఆ రోగాన్ని తగిలే, ఆమేన్. ఆ బాధను తగిలే, ఆమేన్. ఆ న్యాయాన్ని తగిలే. ఆమేన్. ఏదైతే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిందో గట్టిగా యేసు నామములో చప్పట్లు కొట్టి వాడిని తగిలే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో విక్టరీ, నీకు విజయం ఉంటుందంటే నువ్వు విశ్వాసంలో నిలబడతనే. నువ్వు విశ్వాసంలో నిలబడక తడమాడినవో 1 వారం 2 వారాలు 3 వారాలు వచ్చి ఏమైతే ఏం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు నిన్ను బాగుపరచాలి, నీకు ఉద్యోగం తీసుకురావాలి, నిన్ను ఐశ్వర్యవంతంగా చేయాలి, నీ మినిస్ట్రీ స్టార్ట్ కావాలి, నీ ఉద్యోగం కావాలి, నీ కొడుకు నీ కూతురు నీ బిడ్డలు పెళ్లి కావాలి, తిరిగి రావాలి, అన్ని శాంతి సమాధానం ఐక్యమత్యంతో నువ్వు ఉండాలంటే నిన్ను ఒక్కడనే బాగు చేస్తే సరిపోదు, అవతల కూడా బాగు చేయాలి. అవునా కాదు? అవును. తాళం చేయి ఉంటే తాళం దొరకాలి కదా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు అన్ని సర్ది అన్ని బాగు చేసి తర్వాత నిన్ను సాగనంపుతాడు, ఆమేన్. తర్వాత నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. నేను చాలా కలలు కన్నాను, అట్లా ఉండాలి, ఇట్లా ప్రీచింగ్ చేయాలి, అది చేయాలి. కొన్ని సంవత్సరాలు మైదానంలో ఊడిసిన, ఇది ఎన్ని రోజులు ఇట్లా చేస్తామనుకున్నాం, ఎన్ని రోజులు ఈ పోస్టర్లు అంటిస్తామనుకున్నాను. కానీ కింద నుంచి పై వరకు ఒక్కొక్క పని కష్టంతో ఇదే ఎండాకాలంలో 76 చర్చిలకు వెళ్ళి పాంప్లెట్లు పంచేవాడిని. ఉపాసం ఉండి నేను 40 రోజుల్లో ప్రతి వారం. అంత కష్టమైన పని. సేవ ఎక్కడికి పోతుంటే సేవ చేసేది ఏంటంటే మైదానం ఉడవడం, కుర్చీలు లేపడం, ఇలాంటి పని చేశాను. కానీ విశ్వాసం పెట్టాను, దేవుడు నన్ను ఒకరోజు దీవిస్తాడని. ఆమేన్. ఆ రోజు దీవెన, ఆ రోజు నేర్చుకున్న పనులు నిన్నగాక మొన్న ఫాదర్ గారు ఇందాక మీ ముందు చెప్పారు, నేను ఒక్కడనే అన్నిటినీ హ్యాండిల్ చేయగలిగాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నా చేతులు అంత దూరం దేవుడు అలా సాగించాడు పొడుగ్గా. ఆమేన్. ఫోన్ పట్టుకుంటే కూర్చుంటే అన్ని పనులు అయ్యే విధంగా దీవించాడు. ఎందుకు తెలుసా? అప్పుడు చేసిన పని, ఆ విశ్వాసమే అంతగా నేర్పించాడు. ఈరోజు నేనే అన్ని చేసుకోగలిగిన శక్తిని దేవుడు ఆత్మ అభిషేకంతో నన్ను దీవించాడు. ఆమేన్. సో ఇదంతా విశ్వాసంతో కూడిన పని. వేచి ఉండాలి. దేవుడు ఏదో కొత్త కార్యం చేస్తున్నాడు, ఆమేన్. ఏదో రకంగా నన్ను దీవించబోతున్నాడు, ఆమేన్. ఏదో క్లీనింగ్ చేస్తున్నాడు. ఆమేన్. మనం ఇల్లు కట్టినా వాకిలు కట్టినా ముందు అన్నీ సర్దుతాం, తవ్వుతాం, తర్వాత అన్నీ అయిన తర్వాత సున్నం కొట్టి దాంట్లోకి వెళ్తాం. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాడు. ఆమేన్. కానీ మన తొందరపాటు వల్ల వచ్చే విజయాన్ని పోగొట్టుకొని ఇంకా నాశనంలోకి వెళ్ళిపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5వ పాయింట్ ఏంటంటే విశ్వాసం ఉంటేనే దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. విశ్వసించిన వాడు, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ యు విల్ విన్ ఎవ్రీ బ్యాటిల్. ఆమేన్. ప్రతి ఒక్క పోరాటాన్ని నువ్వు గెలుస్తావు, ప్రతి ఒక్క సమస్యల నుంచి బయటికి వస్తావు, ప్రతి ఒక్క ప్రార్థన మొర ఏదైతే దేవుడి దగ్గర పెట్టావో అది నీకు వస్తుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆమేన్. అది నువ్వు పొందుకుంటావు. అదే దేవుని యొక్క మహిమ నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. నువ్వు మధ్యలో వెళ్ళిపోతే చీకటిని చూడగలుగుతావు నీ జీవితంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ 5 పాయింట్లు మన జీవితంలో చాలా ముఖ్యం. మొదటిది, మనకు దేవుని యొక్క సందేశం, దేవుడు అర్థం కావాలి. రెండోది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా దీవించే తీరుతాడు. చూడని దాన్ని నమ్మాలి. ఇప్పుడు చూడండి, మీకు మంచి భర్త కావాలి, మీకు తెలియదు. మంచి భార్య కావాలి, మీకు తెలియదు. అప్పులు ఇలా తీరుతాయి, మీకు తెలియదు. మీ కూతురు, మీ కొడుకు మీకు చాలా దగ్గర కావాలి, ఎలా వస్తాడు మీకు తెలియదు. కొట్లాడుకొని పోరాడి నీ భర్త, నీ భార్య వెళ్ళిపోయిండు, వాళ్ళు తిరిగి ఎలా వస్తారు? నేను అంటాను, కొట్లాడుకొనే వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పోయిన ఆస్తి, ఎందుకంటే దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు, రెస్టోర్, ప్రతిదీ మనకు తిరిగి ఇచ్చే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి ఏది అయితే నీ దగ్గర నుంచి పోయిందో దేవుడి దగ్గరికి వస్తే అది ఖచ్చితంగా వస్తుందని మనం నమ్మాలి. మరి మూడోది ఏంటంటే, నీతిమంతుడిగా ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటేనే మనం నీతిమంతులుగా జీవించగలుగుతాం, లేకపోతే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, నాలుగోది, విజయం సమస్త మీద మనకు కావాలంటే కూడా విశ్వాసమే. మరి ఐదోది, దేవుని యొక్క మహిమను చూడాలంటే దేవుడిని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇదన్నీ మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. 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 తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, పావనాత్మ దేవ ఆరాధన, పావనాత్మ దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం దేన్ని చూడటం లేదు, ఏ వ్యాధిని, ఏ బాధని చూడటం లేదు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్కుని ఎత్తి పట్టుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో, విశ్వాసంలో మనం ఉండాలంటే 3 కార్యాలు మనం నమ్మాలి, మనం చెయ్యాలి. పోయినసారి నేను ఎలాగా దేవుని యొక్క విశ్వాసంలో మనం ఉంటే మనము ముందుకు వెళ్ళగలుగుతామని మీకు చక్కగా చెప్పాను. ఒకటేంటంటే, దేవుని నమ్ముకున్న వారు దేవుని యొక్క దీవెనలు వాళ్ళు పొందుకోవాలంటే మొట్టమొదటిగా వాళ్ళకి ఒక సోర్స్ మీద, అంటే ఒక పెద్ద వ్యక్తి మీద, లేకపోతే ఒక బలం మీద విశ్వాసం ఉండాలి. ఈ పెద్ద వ్యక్తి ఎవరన్నా మనకి? దేవుడు. అవునా కాదు? నేను డాడీ గురించి చెప్పాను. మా డాడీ చెప్తే నాకు ఏదైనా కొనిస్తాడు. కొడుకు నమ్ముతాడు, కూతురు నమ్ముతుంది. ఎందుకంటే గతంలో డాడీ కొనిచ్చిండు కాబట్టి మనము నమ్ముతాం. సో మన దగ్గర ఒక టెస్ట్ మనీ ఉన్నది కదా, డాడీ పిలిస్తే కొనిస్తాడు, డాడీ ఇస్తానంటే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మళ్ళీ డాడీ ఏమన్నాడు? రేపు సైకిల్ కొట్టుకురా, అక్కడ వస్తే ఇప్పిస్తా అన్నాడు. మొట్టమొదటిగా మన డాడీ ఎవరని మనకు తెలియాలి, ఆయనకు మనకు సావాసం ఉండాలి, ఆయన చెప్పే మాట మీద మనకి నమ్మకం ఉండాలి. అవునా కాదు? ఇక్కడ మన డాడీ ఎవరు? దేవుడు. ఎవరు? కాబట్టి ఆయన చేసిన మేలులు మనకు గుర్తుండాలి. ఆయన చేసిన మేలు. హల్లెలూయా. హల్లెలూయా. సో మనకు మరి అదే విధంగా రెండోది ఏంటంటే, ఇక్కడ కార్యసిద్ధి ఏంటంటే దేవుని యొక్క వాక్కు. క్యాన్సర్ని ఏది పోగొట్టింది? నా గాయాల ద్వారా మీకు స్వస్థత. సో ఇక్కడ ఒక వ్యక్తి కార్యం ఎట్లయితుందంటే దేవుని యొక్క వాక్కు ద్వారా అవుతుందని మనం నమ్మాలి. అందుకే ప్రతి వారం వాక్యాన్ని వినండి, మీరు దీవించబడతారు అని ప్రతి ఒక్క వారం మీతో చూడండి. విశ్వాసంలో నిలబడలేని వాళ్ళని దేవుడు అవిశ్వాసాన్ని తొలగిస్తున్నాడు, విశ్వాసాన్ని మీకు నేర్పించి. ఏం తొలగిస్తున్నాడు? నమ్మకం లేని తనాన్ని తొలగిస్తున్నాడు, పొందుకునే అవకాశం కలిగిస్తున్నాడు. చేతులు విప్పినా రానివి మీరు చేతులు విప్పకపోయినా మీరు రాకముందే మీ ఇంట్లో ఉన్నట్టు దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది ఏముండాలంటే, మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు, రెండోది తన వాక్కు ద్వారా నన్ను దీవిస్తాడు, మూడోది ఏంటంటే నేను ఆయన సన్నిధికి వెళ్ళాలి. డాడీ సైకిల్ కొట్టుకు పిలిస్తే వెళ్ళాలన్నా వద్దా? వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుంది? సైకిల్ రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో సైకిల్ మనకి రాదు. అదే విధంగా మీకు దేవుడు వాక్కు చేత మిమ్మల్ని దీవిస్తాడని తెలుసు. అవునా కాదా సిస్టర్? అవును. తండ్రి దేవుడు ఉన్నాడని తెలుసు. కానీ మీరు వారం వదిలి 2 వారాలకు వస్తే మనకు దొరకదని కూడా తెలుసు. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అటెండెన్స్ ఎలా ఉండాలంటే
ఎంత కష్టమున్నా నష్టమున్నా పరీక్ష. కోర్టు కేసు ఉంటే ఎన్ని రోజులు పిలిస్తే అన్ని రోజులు వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే మళ్ళీ వారంటీ ఇస్తారు, మళ్ళీ లోపలికి పోతాం, మళ్ళీ వేలు పెట్టుకుంటాం, మళ్ళీ వస్తాం. ఈడ కూడా అంతే, మనం కరెక్ట్గా రాకపోతే మళ్ళీ వారంటీ వస్తుంది. అంటే ఆడ సైతాన్ వస్తాడు, మళ్ళీ మనం అన్ని తిప్పలు పడాలి, మళ్ళీ ఆటోమేటిక్గా ఈడ వచ్చి కూర్చోాలి. అది జరిగే. అందుకే పోతే పోని అంట నేను, రాకపోతే రాకపోని, వచ్చిన వాళ్ళు దీవించబడితే చాలు. ఎందుకంటే పరలోకం ఒక మాట చెప్పింది, నాకు అదే తెలుసు, ఒక్క ఆత్మను రక్షిస్తే చాలన్నాడు దేవుడు. ఎన్ని ఆత్మలు? ఒకటే. పరలోకం సంతోషపడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ మూడు మనకు చాలా ముఖ్యం. ఒకటి, మనం దేవుడిని నమ్మాలి. దేవుని వాక్కు ద్వారా దేవుడు మనకి అనేక స్వస్థతలు జరిగిందా లేదా, అది మనకు తెలుసా లేదా? ఆ సాక్ష్యం ఏంటంటే దేవుని యొక్క వాక్కు. మూడోది, మనం కార్యసిద్ధి ఉండాలి, చెయ్యాలి. ఇప్పుడు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, ఎంతమంది రారు అది కూడా నాకు తెలియదు, ఎంతమంది నేను చెప్పింది విని బాగుపడతారో అది కూడా నాకు తెలుసా? తెలియదు. తెలుసా? కానీ కూడా నా వాక్యము నేను గట్టిగానే చెప్తా, ఆర్సే చెప్తా, కొత్త వాక్యం తయారే చేస్తా, కొత్త పాట తయారే చేసుకుంటా. మీరు వినండి, వినకపోండి, పాట నాతో పాడండి, ప్రాక్టీస్కి రండి, రాకపోండి, నా వంతు పని నేను చేస్తా. నా దీవెన నేను ప్రతి శుక్రవారం పొందుకుంటా. హల్లెలూయా. వాళ్ళు ఎవ్వరు రాను, వస్తే 4-5 వస్తారు. పాతది ఏదైనా వాక్యం చెప్తానంటే పాతదే ఉంటుంది నా దగ్గర, షర్టు కొత్తది ఉండదు. నేను ప్రతి వారం ఒక కొత్త షర్ట్ వేస్తా. ఎందుకు? పైసలు పెట్టి కాదు, ఆయన పంపిస్తాడు నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాతవన్నీ కొత్తగానే ఉంటాయి అనుకో, నేను చెప్తున్నాను మీకు అలాగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వింటే ఏమి, వినకపోతే ఏమి. నేను చాలా హుషారు మనిషిని, నేను పిచ్చండి కాదు మీకు అరుస్తున్నది, నా దీవెన కోసం మీకు బోధిస్తున్నాను. ఏమంటారు సిస్టర్ జోరస్? అవునా కాదా? అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్తారా ప్రైజ్ ది లార్డ్? ప్రైజ్ ది లార్డ్. చేతులు ఇట్లా కట్టుకొని చెప్తారా లేకపోతే లేపి చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా లేపుతామా, కొద్దిగా లేపుతామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. కాబట్టి ప్రతి ఒక్కరూ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే చేతులు లేపాలి, చెప్పాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడానికి మీ జీవితంలో మొదలు పెడతాడు. నువ్వు అలా కూసో అలా వెళ్ళిపోతావు. నువ్వు యాక్షన్లో పాల్గొంటే మీరు దీవించబడతారు ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ దేవుడి సన్నిధిలోకి ఎవరు వెళ్ళారు? మోసెస్ వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. మండుతున్న పొద దగ్గర మోసెస్ని దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాడు. అయితే దేవుడు ఎక్కడికి పంపించాడు? మోసేని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. అయితే మోసే ముందు ఏమొచ్చింది? ఎర్ర సముద్రం. ఏమొచ్చింది? వాళ్ళు చాలా దగ్గరగా వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ బిడ్డలను మోసే ఎర్ర సముద్రానికి, ఆ సముద్రం ఒడ్డు దాకా వెళ్ళిపోయారు. అక్కడ దాకా వాళ్ళ జీవితం. హఠాత్తుగా మోసే ఏం చేశాడు? చూడండి ఏం చేశాడు మోసే. దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఎర్ర సముద్రం ముందుంది, వెనుక వేరే సైన్యం ఉంది, ఏం చేయాలని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ఏమన్నాడు? నాకు వచ్చి నాతో ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు, నాకెందుకు మొర పెడుతున్నావు, నా సన్నిధిలో నువ్వు కన్నీరెందుకు గారుస్తున్నావు అన్నాడు. ఎవరితో? మోసేతో. ఎల్లు సముద్రం దగ్గరికి వెళ్ళి, నీ చేతిలో ఏముంది? కర్ర. వాటిని సముద్రం మీద చాచు అన్నాడు. చూసారా యాక్షన్? ఏమి అన్నాడు? నువ్వు ఏదో నీ చేతిలో ఏముంది అది తీసుకో అన్నాడు. నీ చేతిలో ఏముంది? నీ నోట్లో ఏముంది? నీ చేతిలో శక్తి ఉంది దేవుడిని స్తుతించడానికి. నీ నోట్లో శక్తి ఉంది దేవుడిని స్తుతించడానికి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసే విధంగా నీలో ఆ దేవుడు ఆ సమృద్ధితనాన్ని దయచేసి ఉన్నాడు. కానీ మన సోమరితనము మనల్ని ముందుకి వెళ్ళనివ్వడం, మనల్ని ఏదో పట్టుకొని వెనక్కి లాగుతుంది. అది ఎవరో కాదు, నువ్వు లేపలేక కాదు, ఎవరో నిన్ను లేపనివ్వడం లేదు. నువ్వు అలా అనుకో ఒక నిమిషం. హల్లెలూయా. హల్లెలూయా. చూడు, లేపట్లేదు మన, ఎందుకంటే ఆ పుష్ప చేతులు సైతాన్ని పట్టుకొని ఉంది కాబట్టి లేస్తలేదు. నీ చేతులు ఎవరు ఆపుతున్నారు తెలుసమ్మా? లేపకుండా. సిగ్గన కావచ్చు, బాధన కావచ్చు, బలహీనమని కావచ్చు, అదొక సైతాన్ నిన్ను ఆపుతుంది.
దానికి బానిసై కూసోకు, లేపు చేతులు. Praise నీకే the Lord. అంటున్నాను, Hallelujah. లేపు. మరి Praise the Lord. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, అందరు లేపున్నారు, మీరు ఒక్కరే లేపలే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. పూర్తిగా లేపి స్తుతిద్దాం. Hallelujah, 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 hallelujah. ఊరికే ముందుకు వెళ్ళకు మోసే, ముందుకు ఊరికే వెళ్ళకు, నీ చేతిలో ఏముంది దాన్ని తీసుకొని వెళ్ళమన్నాడు. కాబట్టి ఊరికే వచ్చి కూర్చోకు, నీకేం రాదు, నీలో ఉన్నది తీసుకొని వెళ్ళు. మోసే చేతులు ఎత్తితే ఎర్ర సముద్రం చీల్చబడుతుంది. ఈరోజు నువ్వు చేతులు ఎత్తితే నీ కుటుంబం ఉన్న బలహీనలన్నీ చీల్చబడుతుంది, Amen. నీ బాధలు తొలగిపోతుంది. Amen. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే మోసే దేవుని నమ్ముకొని ఆ సముద్రం మీద కర్రను చాచాడు, తన చేయిని చాచాడు, ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడ్డది. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చెయ్యాలి, అంతే. చెప్పినట్టే చేయాలి, మీరు నిండుగా దీవించబడతారు. Amen. చేస్తలేము కాబట్టి ఆలస్యం అవుతుంది, లేకపోతే ఇదే వారం ఇదే రోజు ఇప్పుడే మీ జీవితంలో ఏదైతే కావాలో అది అయిపోతుంది. Amen. మోసే చేతులు ఎత్తినప్పుడు 10 రోజుల తర్వాత అయ్యిందా? సముద్రం, ఎర్ర సముద్రం రెండుగా 10 రోజుల తర్వాత తీర్చబడ్డదా? లేదు. అప్పుడే అదే క్షణం నువ్వు ఎత్తితే ఇదే క్షణం ఇప్పుడే నీ జీవితంలో ఏదైతే కావాలో అది అయిపోతుంది. Amen. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నీ భూమి నీది అనడానికి మొట్టమొదటిగా నీ దగ్గర ఏముంటది? డాక్యుమెంట్. ఏముంటది? Document. డాక్యుమెంట్ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సో భూమి ఉన్నది అంటే దేవుడు ఉన్నాడు, డాక్యుమెంట్ ఉన్నాడంటే దేవుని యొక్క వాక్కు ఉంది మన దగ్గర. భూమి ఉందంటే డాక్యుమెంట్ ఉంటుంది, అవునా కాదు? అవును. అయితే ఫస్ట్ ఏముంది? భూమి, దానికి రిజిస్ట్రేషన్ పేపర్ ఉంది, అవునా కాదు? అవును. ఫస్ట్ మనకెవరున్నాడు? దేవుడు. ఆ తర్వాత మన చేతిలో ఏముంది? వాక్కు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the మూడోది Lord. ఏం చేయాలి? మనం పాటించాలి. మూడోది ఏం చేయాలి? వాక్యాన్ని పాటించాలి. చెప్పింది చెయ్యాలి. అయితే ఈ 3 కార్యాలు ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా మనం దీవించబడతాం. Amen. మొట్టమొదటిగా ఎవరు ఉండాలి? దేవుడు. రెండోది ఎవరు ఉండాలి? వాక్యం మూడోది ఏముండాలి? పాటించాలి. ఏది చెప్తే అది పూచ తప్పకుండా మనం పాటించాలి. ఇది చాలా 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 ముఖ్యం ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో. చాలా మందికి విశ్వాసం ఉంది. ఎంతమంది విశ్వాసం ఉంది? అందరికి ఉంది, కానీ కార్యం మాత్రం చెయ్యి. కార్యం మాత్రం చేయం. అమ్మా నువ్వు ఎట్లయినా 1 గంట లోపల రావాలంటే 2:30కే వస్తుంది ఆమె. అందరితో మాట్లాడుతున్నాను, ఎవరిని నేను చెప్పలేను, అందరితో చెప్తున్నాను అంతే. సో కొన్నిసార్లు ఈ 3 కార్యాలు కూడా మనం చేస్తాం. ఇప్పుడు చాలామంది అంటారు, బ్రదర్ మీరు చూస్తున్నారు కదా, నేను ప్రతి వారం వస్తున్నాను, పాడుతున్నా, చేతులు తప్పట్లు కొడుతున్నా, మీరు ఆమెనంటే Amen. ఆమెనంటున్నా, మీరు నిద్రపోయినప్పుడల్లా లేపితే లేస్తున్నా, అవునా కాదా? అవును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ 3 కార్యాలు చేసిన తర్వాత, ఇప్పుడు వినండి, మీ పాయింట్కి వచ్చిన 3 కార్యాలు చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం వేరే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. హల్లెలూయా. Hallelujah. అవునా కాదా? మీ మనసులోనే బ్రదర్కి అయితే చెప్పినా, ఎవరమ్మా అది కీకి అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ 3 కార్యాలు బాగా చేస్తున్నాం, కానీ మనసులో ఏదో గుసగుస, ఏదో మనసులో బలహీనం, ఏదో మనసులో ఆలోచన, ఏదో ఒకటి మనల్ని పట్టుకొని పీడిస్తుంది. ఏదో పట్టుకొని మనల్ని మనసులో పీడిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో వారిని మనం అడిగితే, ఏమమ్మా మరి అన్ని విధాలుగా అన్ని కార్యాలు చేస్తున్నావు, ఏం చూస్తున్నావు అంటే, నాకు తెలియదు, నేనేం ఆలోచిస్తున్నాను, నాకే అర్థమైతే లేదంటారు. మీరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు సహోదరి ఉందనుకోండి, ఎంతో బాధపడి అక్కడి నుంచి వస్తుంది, ఎన్నో రకాలుగా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంది, అయినా కూడా మనసులో ఏదో ఒక బలహీనమైన ఆలోచన. ఆమెను అడిగితే, ఏమమ్మా ఆలోచిస్తున్నావు, ఏం చేద్దామనుకుంటున్నావు, ఇప్పుడు ఇక్కడ ఏం అయితలేదు కదా, నువ్వేం చేద్దాం అనుకున్నంటే, నేను అట్లా ఏం అనుకోవడం లేదు. చివరికి ఏమంటుందంటే, దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది అంటది, కానీ మనసులో వేరే ఆలోచన
ఆమెకు ఖచ్చితంగా ఇప్పుడు మీ మనసులో ఎంతమంది మనసులో అలాంటి ఆలోచన ఉంది? 1 2 3 గట్టిగా ఎత్తాలి చేతులు, సిగ్గుపడద్దు. దేవునికి సాక్ష్యం చెప్తే దేవుని ఆత్మ మీ మీదికి దిగి వస్తుంది. అంటే ఉండొచ్చు, చాలా మందికి ఇంకా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అలాగా వాళ్ళు సందేహపడుతున్నారంటే వారికి ఇంకా దేవుడు అర్థం కాలే. ఇంకా వారికి దేవుని మీద పూర్తిగా అర్థమైతేనే విశ్వాసం వస్తుందని ముందు నుంచి చెప్తున్నాను. వారికి ఇంకా దేవుడు అర్థం కాలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటి వరకైతే దేవుడిని మీరు నమ్మగలుగుతారు అంటే ఎప్పటి వరకైతే బేసిక్ థింగ్ దేవుని యొక్క వాక్యం మీకు అర్థం కాకపోతే అప్పటి వరకు పూర్ణ విశ్వాసం, ఆత్మతో, సత్యముతో, బలముతో మీరు ఆయన నమ్మలేరు. కేవలం పైకి నమ్మగలుగుతారు. ఈ పైకి నమ్మిన వాళ్ళే సందేహం కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫర్ ద ట్రస్ట్ and you should for the trust and for the action and forget about the circumstance. చూడండి, మనం దేవుడిని నమ్మాలి, మరి అదేవిధంగా యాక్షన్ తీసుకోవాలంటే చెయ్యాలి, మరి పరిస్థితిని మర్చిపోవాలి. అప్పుడే దేవుణ్ణి గుర్తించుకోగలుగుతాం, దేవుని మీద ఆధారపడగలుగుతాం. పరిస్థితి గుర్తుంటే దేని మీద ఆధారపడతాం? సస్తా క్యాన్సరే గుర్తుంటే దేవుడు ఎక్కడ గుర్తుంటాడు? సస్తావు అనేస్తాడు డాక్టర్, నువ్వు ఇది చేయకపోతే సస్తావు. మనకేం గుర్తుంటుంది? ఇక్కడ వాక్కు మీద ఆధారపడతామా? నా గాయాల చేత నువ్వు బాగుపడతావు, నా గాయాల చేత నీకు స్వస్థత నమ్ముతామా? యు హ్యావ్ టు ఫర్గెట్ క్యాన్సర్. యు హ్యావ్ టు రిమెంబర్, నా గాయాల ద్వారా నీకు స్వస్థత నా యేసు పలికాడంటే నాకు జరిగే తీరుతుంది. విజయము నాదే, దేవుని బిడ్డని. ఏ పరిస్థితి వీలునామా రాయలే, నీకు వీలునామా రాసియలే. నా బిడ్డ పెళ్లి అయ్యే తీరుతుంది, నా బిడ్డ ఆరోగ్యవంతురాలు, నా బిడ్డ మహారాణిగా బ్రతుకుతుంది. ఇది ఉండాలండి. పరిస్థితిని మర్చిపోగలిగితేనే క్రియల్లో పాల్గొనగలుగుతాం. మనల్ని మనం ఒక వ్యక్తిని వచ్చి డ్యాన్స్ ఏమంటే వేస్తారా చెప్పండి? నాకే ఎన్ని బాధ, నువ్వు మర్చిపోలేకపోతున్నావు. కాబట్టి విశ్వాసం అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? దేవుణ్ణి. నీకు బలహీనం గుర్తుంటే దేవుడే ఆడ ఉంటాడు. దేవుడు ముందు పోయి బలహీనం పెడతావా, లేకపోతే బలవంతుని విశ్వసిస్తావా? అదే గోస అండి మనది. ఈడ వచ్చి కూడా అదే బిర్యానీ ఎదురుగుంట పెట్టుకొని ఆకలి వేస్తుంది అన్న మాట మన దగ్గర ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతిదీ కూడా నజరేయుడైన యేసు నామములో ఈ క్షణమే తొలగిపోతుందని మాటను మీకు ఇస్తున్నాను. ఆమేన్. సో ఈ 3 కార్యాలు చేసే వాళ్ళ జీవితంలో ఏనాడు ఓటమి ఉండదు. ఆమేన్. వాళ్ళు ఓటమి చూడరు, అన్నిట్లో గెలుపుని చూస్తాడు. ఆమేన్. ఏనాడు ఓటమి ఉండదు. ఆమేన్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో చూస్తే దేవుడు మనకు ఒక కృపను చేసి ఉన్నాడు. తన దయ, తన కనికరాన్ని మన పట్ల చూపున్నాడు. దేవుడు ఎలాంటి కనికరం మన మీద చూపెట్టాడంటే, విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? ఏ మార్కెట్లో? దేవుడి దగ్గర ఉంటుంది. విశ్వాసం దేవుడు అడిగితే ఇస్తాడా, అడగకపోతే ఇస్తాడా? గట్టిగా అడిగితే. మనం ఎవ్వరం అడగలే దేవుడి దగ్గర. దేవుడే నూతన నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడే ఆ విశ్వాసాన్ని మనలో నాటి ఉన్నాడు. ఆయన తన విశ్వాసాన్ని మనలో నాటి ఉండకపోతే ఈ విశ్వాసం అంటూ మనలో రానే రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ విశ్వాసము దేవుడు మనకు క్రీస్తు యేసు ద్వారా ఇచ్చి ఉన్నాడు. అది అలా పనిచేస్తుంది కాబట్టే మనం విశ్వసించగలుగుతున్నాం. అమ్మ పుష్ప లేచి నిలబడతావా కొద్దిసేపు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విశ్వాసమైతే దేవుడు నాకు, నీకు, మనందరికి ఇచ్చి ఉన్నాడో ఆ విశ్వాసం ఎవరిది తెలుసా? నా అక్కడే కూర్చో, ఎందుకంటే అప్పుడప్పుడు నేను వచ్చి కలుస్తా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఏ విశ్వాసమైతే యేసులో ఉండే, నేను చెప్పేది బాగా వినండి, ఏ విశ్వాసమైతే యేసులో ఉండే, యేసు ఏ విశ్వాసం చేత ఈ భూమి మీద కార్యాలు చేశాడో తండ్రి దేవుడు అదే విశ్వాసం మీ అందరిలో గుమ్మరించి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతా.
అదే విశ్వాసం, యేసులో ఉన్న విశ్వాసం మీలో, నాలో, మనలో ఉన్నది. కానీ సాతాను అది క్రియ చేయించలేడు, చేయకుండా మనని ఆపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14:12 మనం చదివితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వసించు వాడును చెయ్యను. నేను చేసిన క్రియలను, ఎవరు చేసిన క్రియలను? యేసు ఏమన్నాడు? నా తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను, నన్ను నమ్మిన వారు నేను చేసిన క్రియలు వాళ్ళు చేస్తారంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాటికంటే మరి గొప్ప విషయము, మరి వాటికంటే మరి గొప్పవి అతడు చెయ్యునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొప్ప విషయములు చేస్తారని నిశ్చయంగా బల్లగుద్ది చెప్తున్నాడు యేసయ్య. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. హల్లెలూయా. సో ఎలాగా, హౌ కెన్ యూ సే ఐ కుడ్ డూ గ్రేటర్ థింగ్స్? మీరు ఎలా చెప్తారు నేను యేసయ్య కంటే గొప్ప కార్యములు చేస్తానని? ఎలా చెప్పగలుగుతారు? ఎప్పటి వరకు అయితే, ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్ చేసే మెటీరియల్ మన దగ్గర లేకపోతే, ఈ గ్లాస్ చేసే వస్తువులు మన దగ్గర లేకపోతే, ఈ యొక్క హ్యాంకర్చిప్ చేసే బట్ట మన దగ్గర లేకపోతే, ఈ యొక్క దస్తి మనం చేయగలుగుతామా? గట్టిగా చేయలేం. యేసు చేసిన కార్యములు యేసు కంటే గొప్పగా చెయ్యాలంటే అదే మెటీరియల్ మన దగ్గర ఉండాలి, అదే పాత్ర, అదే వస్తువు మన దగ్గర ఉంటేనే ఆ గొప్ప కార్యమును చేయగలుగుతాం. ఈరోజు నీలో, నాలో, మనలో లేదు కాబట్టి యేసు చేసిన గొప్ప కార్యమును చేయలేకపోతున్నాం. ఆయనకున్న విశ్వాసం ఏ ప్రవక్తలో లేదు, ఏ బోధకుల్లో లేదో, ఏ స్తుతి ఆరాధన వ్యక్తిలో లేదో, మరి ఏ విశ్వాసిలో లేదో వాళ్ళు చేయలేరు. వై దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ? దేర్ ఆర్ మెనీ ప్రీచర్స్. చాలామంది బోధకులు ఉన్నారు, స్తుతి ఆరాధన వీరులు ఉన్నారు, మరి అనేక రకంగా దేవుడి సన్నిధిలో ఉన్నవారు సేవలో ఉన్నారు. సేవలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అంటారు. కానీ ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే యేసు విశ్వాసం ఏదైతే నీలో ఉండాలి అది లేదు. యేసు చేసే కార్యాలు ఏ మెటీరియల్ అయితే యేసులో ఉండేనో అది నీలో లేదు, నాలో లేదు. కాబట్టి మనం చేయలేకపోతున్నాం. ఆమేనని చప్పట్లు కొడదాం. చప్పట్లు గట్టి కొట్టిన వారికి దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ విశ్వాసంతో నేను చేయగలుగుతానంటే, యేసువా నీలో ఉన్న ఆ గొప్ప ఆత్మ ఉండలేనయ్యా నీ ఆత్మ లేకుండా. ఆ పాట ఇందాక పాడాను కదా, మళ్ళీ చివరికి పాడతాను, మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని ఆత్మ లేదో, ఎక్కడైతే నాకు సాక్ష్యం లేదో అక్కడ కన్నీరు రాదు. యేసయ్యా నాకు చేసిన మేళ్ళు నాకు తెలియకపోతే నాకు కన్నీరే రాదు. ఆ రీతిగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మెటీరియల్ మన దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఏదైతే యేసు దగ్గర ఉండెనో అవన్నీ మన దగ్గర ఉంటే మనమందరం కూడా అన్నిట్లో ఇలాగా పాల్గొనగలుగుతాం. ఇప్పుడు నా దగ్గర ఆ మెటీరియల్ ఉంది, నా దగ్గర వస్తుంది దస్తీ చేసేది. నన్ను చూస్తారు అందరూ? ఉంటే నేనేం చేస్తాను? హల్లెలూయా. మీ దగ్గర ఉన్న ఫోన్ నా దగ్గర కూడా ఉంది. మీ దగ్గర ఉన్న ఫోన్ కంటే నా దగ్గర మంచి క్వాలిటీ ఉంటే మంచి పనులు చేస్తా ఇంకా. అవునా కాదా? హల్లెలూయా. అవునా కాదా? అవును బ్రదర్. అక్కడ చూడమ్మా, అక్కడ చూడడానికి వస్తే పో మరి కిచెన్లో ఉండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఏదైతే మనము లేదో, ఏదైతే మన దగ్గర లేదో అది మనం చేయలేమండి. ఏమంటారు సార్ జాన్సన్ గారు? ఇప్పుడు మీరు మంచి ఫ్యాబ్రికేటర్, మెటీరియల్ లేకపోతే ఏం ఫ్యాబ్రికేషన్ చేస్తారండి? ఏ బిల్డింగ్ కడతారు మీరు? ఓనర్కి ఏం చెప్తారు? మెటీరియల్ ఇవ్వండి సార్ చేసి ఇస్తా అంటారు. సో యేసు దగ్గర ఉన్న మెటీరియల్ మీ దగ్గర ఉండాలి. ఈరోజు అది లేకపోవడం వల్లనే మనం అందరము ఇలా అని ఉన్నాం. లేకపోతే నువ్వు ఇలా ఉంటావు. నా దగ్గర ఉంది, ఇక్కడి నుంచి పాకిస్తాన్ పంపినా వెళ్తా నేను. ఏ ఊరు పిలిస్తే ఆ ఊరు వెళ్తా. ఒక చేయి పెడితే చాలు, రెండు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ ఉంది. ఒక ఇంజనీర్గా బ్రదర్ మీరు ఏం చేస్తారు?
స్కెచ్ గీసి ఇట్లా చెయ్యి అంటారు. ఇట్లా మూడాయించి ఇరగొట్టి ఇస్తారు ఆ పనివాడికి. లేదు. వంట వండని ఇక్కడ నేను వండిస్తా అంటారు. వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉన్నది, వాళ్ళ మనసు అన్నీ తెలుసుకొని ఉన్నది. మా సహోదరి ఏమన్నది, బ్రదర్ మేరా హాత్ కా ఖానా ఖాయే తో ఆజ్ తక్ ఖాతే జా రహా హూం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నా చేతి వంట మీరు తింటే తెలుస్తుంది. చేతిని ఇప్పటిదాకా వంటతో దూరం చేయి కూడా చూడలే నేను. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రీత పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? నేను కాదు, నేను యేసులో సిలువ వేయబడ్డాను. ఏమయ్యబడ్డాను? సిలువ వేయబడ్డాను. ఎవరిలో వేయబడ్డాను? యేసులో. యేసులో నేను సిలువ సిలువ వేయబడ్డాను. వేయబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి మనం అందరం కూడా యేసులో సిలువ, అంటే యేసులో ఏముందో అవన్నీ నాలో ఆయనలోనే ఉండిపోయినా అంటున్నాడు పౌలు గారు. మనమేమో ఉట్టి విశ్వాసం గురించి పోరాడుతున్నాం. ఇక్కడ పౌలు అంటారు నేను యేసులోనే. సిలువ వేయబడ్డాను. ఇక్కడ చూడమ్మమ్మ, నేను ఎక్కడ వేయబడున్నా? యేసులో. యేసు. టోటలీ ఐఎమ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు నాలో ఉన్నాడు, నేను యేసులో. టోటల్. ఈడ మనము కొన్నిసార్లు మార్కెట్లో ఉంటాం, కొన్నిసార్లు యేసు దగ్గర ఉంటాం. ఇది సెట్ అవుతుందా అమ్మ పద్మ? అవుతుందా చెప్పు? కాదు. యూ హ్యావ్ టు బీ క్రూసిఫైడ్. యువర్ ఫేత్ హ్యాస్ టు బీ క్రూసిఫైడ్. నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం దేవుడు సన్నిధిలో అలా అతుక్కుపోవాలి. నువ్వు తప్ప నాకెవరు లేరు. ఓ ఆ ఆలోచన నెగటివిటీ వస్తుంది. నువ్వు నెగటివిటీ అదే వస్తుంటుంది. నీకు కళలో అదే కనిపిస్తుంది. పిల్లికి ఏం కనిపిస్తుంది? అన్ని బోటీలే కనిపిస్తాయి కళలో. రేపు ఇట్లా తిన్నా, అట్లా తిన్నా, అది తిన్నా, ఏమన్నా నీకు అదే వస్తుంటుంది. విశ్వాసం ఉంటే వేరేది రాదు. నీకు వేరేది రాదు. రాదు. సో ఈరోజు ఆ విశ్వాసం రావాలని రెండు చేతులు పైకెత్తి, నేను కూడా యేసుతో సిలువ వేయబడ్డాను, రెండు చేతులు పైకెత్తి స్తుతించు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. 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 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. బడి ఉన్నాను, మరియు ఇక జీవించును. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఆమేన్. ఈ రోజు నుంచి నేను జీవిస్తే నాలో జీవించేవారు క్రీస్తే ఉండాలి. కొన్నిసార్లు ఎవరైనా రెండు మూతులు పాము చూసిందా? ఎట్లుంటుందమ్మ పద్మ? చేయతిన లేచి నిలబడి చెప్పమ్మ. నిన్ను అందరూ చూస్తారు. రెండు మూతులు నాకు ఇప్పటి వరకు కనిపించలే. కరెక్ట్గా చెప్పినావు. హల్లెలూయా. హల్లెలూయా. లోపల ఉన్నంత వరకు హల్లెలూయా. హల్లెలూయా. బయటికి వెళ్ళిన తర్వాత హల్లెలూయా. లేదు. హల్లెలూయా. ఏమో చెప్పిండక్క, నాకు ఏం అర్థం కాలే, నేను దిక్కులే చూసుకుంటూ ఉన్నా. అంటే నువ్వు నన్ను చూడొచ్చు, నీ మనసు మరొక చోటు ఉంది. అదే వెనుకొక మూతి ముందొక మోటు. సో రెండు విశ్వాసాలు ఉన్న వ్యక్తి రెండు మూతులు కలిగి ఉన్నవాడు. విశ్వాసం అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఎన్ని మూతులు ఉన్నాయమ్మా నువ్వు చెప్పు కనకమ్మ? ఇప్పుడు ఎవరికి ఉన్నట్టు? మనమందరం చేసేది అదే. పౌలు గారు ఏమంటారు? నాకు ఒకటే మూతి, ఒకటే నోరు, అది నా యేసయ్య. ఆయనలో నేను సిలువ వేయబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 2 పేతురు 1:1 పునీత పేతురు గారు అపోస్తులుగా నేను ఎన్నుకోబడ్డానంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అపోస్తులుగా ఎన్నుకోబడ్డానంటున్నాడు. 2 Peter chapter 1:1 సైమన్ పీటర్, a servant and apostle of Jesus Christ, to those who through the righteousness of our God and Savior Jesus Christ have received a faith as precious as ours. ఏమంటున్నాడు? 2 పేతురు 1:1 సీమోను పేతురు క్రైస్తవ విశ్వాసులకు రాసిన లేఖ ప్రారంభం. ఈ వచనంలో పేతురు తనను తాను యేసుక్రీస్తు అపోస్తుడిగా గుర్తించుకొని విశ్వాసులను పలకరిస్తున్నాడు. ఎవరు అపోస్తులుగా? నేను ఎవరు బిడ్డనంటే మీరు ఏమంటారు?
మీ డాడీ పేరు మీ మమ్మీ పేరు అంటారు. అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. పౌలు గారు పేతురు గారు ఏమంటారంటే నేను ఏస్తూ అపోస్తులని తనను తాను గుర్తించుకొని, ఎవరు గుర్తించుకుంటున్నారు? పేతురు. పేతురు తనను తాను, నేను ఎవరు బిడ్డనని ముందు నేను తెలుసుకోవాలి, నేను ఎవరిని నమ్ముతున్నాను నేను తెలుసుకోవాలి, నేను ఎవరు అపోస్తులని నేను తెలుసుకోవాలి, నేను ఎవరు భార్యనని నాకు తెలియొద్దా? లేకపోతే ఎవరన్నా పట్టుకొని వెళ్ళిపోతాం. అవునా కాదా? అవును. మన జీవితంలో తెలియకపోవడమే పెద్ద తప్పు చేస్తున్నాం. అందుకే యేసయ్యని మనము మనసారా నమ్మడం లేదు. పేతురు గుర్తుపట్టాడు, నా దేవుడు అతని అపోస్తులు నేను, నా భర్త అతని భార్య నేను, నా భార్య అతని భర్త నేను. ఎప్పుడైతే నీకు ఇది తెలియదో, నువ్వు ఎవరి మనిషివో నీకు తెలియదో, నువ్వు క్లాస్. నీ విశ్వాసం ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీ భర్త అని తెలిస్తే కదా మీకు విశ్వాసం ఉంటుంది ఆయన మీద. తెలియకపోతే తెలియని వ్యక్తి మీద విశ్వాసం ఉండదు. సో పేతురు నేను అపోస్తులు ఎవరికి? యేసుక్రీస్తుకి అన్నాడు. ఈరోజు మీరందరూ ఎవరిని నమ్ముతున్నారు? ఏం నోన్ యేసుక్రీస్తు. ఎవరిని? యేసుక్రీస్తుని. సో మనమందరం కూడా యేసుని నమ్ముతున్నాం. సో వాట్ ఫెయిత్ ద అపోస్తుల్ హ్యాడ్ టుడే. ఏదైతే అపోస్తులకు విశ్వాసం ఉండనో అదే విశ్వాసం ఈరోజు నీలో, నాలో, మన అందరిలో ఉందా? ఉంది. ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టు. ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో అపోస్తులో ఉన్న విశ్వాసం మీలో ఉంటే యేసు చేసిన గొప్ప కార్యములు మీరు కూడా చేస్తారు. ఆమేన్. ఎందుకంటే అపోస్తులు చేసిండ్రా లేదా? చేసి. అయితే మీరు కూడా చేస్తారు. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు అవును నేను చేస్తానని గట్టిగా కొట్టుకోండి. ఇప్పుడు మరి ఇంకా ఎక్కువ చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. నాకు అర్థమవుతుంది మీరు ఇంకా ఎక్కువ ఎక్కడ చేయగలుగుతారని. మీరు చప్పట్లే కొట్టలేకపోతున్నారు, మీరేం ఎక్కువ చేస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ మనం కలిగి ఉన్నాం కాబట్టి, అపోస్తుల్లో ఉండే ఈరోజు మనలో ఉంది కాబట్టి మనం చేయగలుగుతాం. అది నీలో లేదు అనుకున్న రోజే నువ్వు ఓడిపోతావు. నీలో అది లేదనుకున్న రోజే నువ్వు ఓడిపోతావు. అంటే అపోస్తుల్లోకి యేసులో ఉన్న విశ్వాసం వచ్చింది, ఆ విశ్వాసం నాలో వచ్చింది కాబట్టి నా జీవితంలో ఓటమి కాలర్ ఎత్తుకొనే తిరుగుతాను నేను. ఆమేన్. తల ఎత్తుకొనే జీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఏదైతే యేసు ఎత్తుకొని తిరిగాడో, ఏ అభిషేకం ఎత్తుకొని తిరిగాడో, ఏ మహిమను ఎత్తుకొని తిరిగాడో, ఏ పేరు ప్రతిష్ట ఎత్తుకొని యేసు తిరిగాడో అవన్నీ నువ్వు పొందగలుగుతావు. అవన్నీ నీ తల మీద ఉంటుంది. ఆమేన్. అవన్నిట్లో నువ్వు జీవించగలుగుతావు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా డిమాండ్ చేయి. వాట్ ఎవర్ యు వాంట్ యు కెన్ డిమాండ్, ఇట్ విల్ బి గ్రాంటెడ్. ఆమేన్. అది వచ్చే తీరుతుంది. ఆమేన్. యేసు నామములో వచ్చే తీరుతుంది. ఆమేన్. ఈ రీతిగా విశ్వాసం పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. మీరు అనుకుంటారు విశ్వాసాలు అంటే ఒక కిలోనా, ఒక ఆట బొమ్మ అని. కాదు. చెయ్యలేని గొప్ప కార్యములు చేస్తుంది. లేవలేని పరిస్థితిలో నిన్ను లేవనెత్తి దీవించి ఆశీర్వదిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, రెండు రకమైన విశ్వాసం ఉంది. దేర్ ఆర్ 2 dimensions ఆఫ్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏంటంటే అబ్రహామిక్ విశ్వాసం. అబ్రహాం నమ్మిన విశ్వాసం ఏంటిది తెలుసా మీకు? తెలియదు. అబ్రహాం విశ్వాసం ఏంటిదో మీకు తెలియాలి. ఎందుకంటే చాలామంది ఏ విశ్వాసంలో ఉన్నాను నేను వాళ్ళకి తెలియదు. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు విశ్వాసం. వన్ ఈజ్ అబ్రహామిక్ ఫెయిత్ అండ్ సెకండ్ ఈజ్ క్రైస్ట్ జీసస్ ఫెయిత్. యేసు నమ్మిన నమ్మకం వేరే, అబ్రహాం గారు నమ్మిన నమ్మకం వేరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఏదైతే మనము యేసుక్రీస్తు విశ్వాసం అంటామో అబ్రహాం విశ్వాసంలో 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. సో అబ్రహాం విశ్వాసం ఏంటంటే దేవుని నమ్ముట, అండ్ దెన్ గాడ్ డస్ ద వర్క్. అండ్ సో ఇఫ్ యూ స్టడీ రోమన్స్ చాప్టర్ 4 verse 1, రోమిలికి రాసిన లేక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే అబ్రహాం విశ్వాసం ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. దేవుణ్ణి నమ్మడం, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అది ఎలాగా? రోమిలికి రాసిన లేక 4వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఇలా అడుగుతుంది, అయితే మన పితృడైన అబ్రహాము శరీర రీతిగా ఏమి కొన్నాడని చెప్పాలి.
వాట్ దెన్ షాల్ బి సే దట్ అబ్రహాం అవర్ ఫాదర్, poor father, according to the flesh has found. తన శరీరకంగా ఏది పొందుకున్నాడో, ఏది కనిపెట్టాడో అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బికాస్ హీ వాజ్ ద వన్ హూ ఫౌండ్ దిస్ అండ్ ఆల్ ద పేట్రియాస్ ఫాలోడ్ దిస్ ఆర్డర్ అంటిల్ జీసస్ కేమ్. అండ్ ఇన్ రోమన్స్ చాప్టర్ 4:2 యేసుక్రీస్తు తిరిగి వచ్చినంత వరకు అబ్రహాం ప్యాటర్నే పాటించారు అందరు. మీరు ఏ ప్రవక్తనైనా చూడండి, ఎవరినైనా చూడండి, అబ్రహాం విశ్వాసాన్నే వారు పాటించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చెబుతుంది, అబ్రహాం క్రియల ద్వారా నీతిమంతుడని తీర్పు తీర్చబడితే అతనికి గొప్పలు చెప్పుకోవడానికి కారణం ఉంది, కానీ దేవుని ముందు కాదు. ఏమంటుంది? For what does the scripture says? Abraham believed God and it was counted to him as righteousness. నీతిమంతుడు అంటే దేవుడు చెప్పినట్లు నమ్మి ప్రతి కార్యములో అబ్రహాం చేశాడు. దేవుడు ఇలా నడవాలి, ఇలా చేయాలని చెప్తే అదే రకంగా అబ్రహాం చేశాడు కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు. మరి మన పితరులు కూడా పితరులు అంటే పునీతులు. ప్రతి ఒక్క పునీతుడు అబ్రహాం ఏ విధంగా అయితే దేవుడిని నమ్మారో వాళ్ళు కూడా అదే విధంగా నమ్ముకొని నడిచారు. అందుకే వాళ్ళు ప్రవక్తలుగా మారారు. అందుకే వాళ్ళు గొప్పగా దీవించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరు చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం, పావనాత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీ పని జరగాలి, మీరు ముందుకెళ్ళాలంటే మీరు నమ్మాలి. సో అబ్రహాం కాలంలో ప్రతి ఒక్కరు నమ్మాలి. ఆ తర్వాత దేవుడు వాళ్ళ జీవితంలో క్రియలు కార్యాలు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ సంగతి తెలుసుకోవడానికి అబ్రహాంకి ఈ సంగతి తెలియాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేవుడు చెప్పిన పని నేను చేయాలి, చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు. ఒకటి హల్లెలూయా. Hallelujah. కాబట్టి అబ్రహాం దేవుడిని నమ్మి దేవుడు చెప్పినట్లు నడవాలంటే అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్తారా? ఎందుకు మీకు తెలియదంటే అబ్రహాంని ఏ వయసులో దేవుడు పిలిచాడు? గట్టిగా 99. ఒక నిమిషం ఉండండి అమ్మా, ఉండండి. చెప్పేది తప్పు, ఇంకా మైకులో చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ సంవత్సరంలో పిలిచాడు దేవుడు? దేవుడు గట్టిగా చెప్పమ్మా. చెప్పాలి. ఎంత? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాం పిలిస్తే ఈ యొక్క లాజిక్ అబ్రహాము 25 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు. ఇది ఒక్క మాట, దేవుడు చెప్పిన మాట గ్రహించి నేను చేయాలన్నది. 25 ఇయర్స్ పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదర్ మీరు ఎలా చెప్పగలుగుతారంటే నేను చెప్పే తీరుతాను మీకు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే 75 సంవత్సరాలు పిలిచిన అబ్రహాంకి 25 సంవత్సరాలు అంటే అబ్రహాంకి వయసు ఎంత ఇప్పుడు? 100. 75 25 ఎంత అయింది? 100. అందరు గట్టిగా చెప్పండి. 100. ఏ వయసుకి పిలిచాడు దేవుడు అబ్రహాంని? 75. గట్టిగా తెలుగులో చెప్పండి. 75. గట్టిగా. 75. ఎప్పుడు తెలుసుకున్నాడు అబ్రహాము? 25 సంవత్సరాల తర్వాత. అప్పటికి ఎంత వయసు అబ్రహాంకి? 100. ఆ 100 సంవత్సరాలు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఇప్పుడు నా శరీరము పనికిరాదు, నా శక్తి నా శరీరంలో లేదు, పిల్లలకనే అవకాశం నాకు లేదు, పిల్లలు నేను పుట్టించలేను, నా భార్య సారా చూస్తే ముసలిదైపోయింది, ఇప్పుడు నేను కనలేను, ఇప్పుడు ఏది చేసినా దేవుడే చేయాలి. అప్పుడు తెలుసుకున్నాడు, ఆయనను పాటిస్తే నేను దీవించబడతాను,
దానికి ఆయనకు ఎంత పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. నీకెంత పడుతుంది? ఎన్ని వారాల నుంచి వస్తున్నావమ్మా? సగైరనంటే 7 వారాల నుంచి వచ్చినావు, 9 వారాల నుంచి వచ్చినావు, 1 నెల 2 నెలలు అయినా ఆయన మీద ఆధారపడ్డం ఎప్పటి వరకు నీకు రాదో అబ్రహాం వలె నువ్వు కూడా 25 సంవత్సరాల్లాగానే ఉండిపోతావు. ఆధారపడ్డం రావాలి. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. నువ్వు మందులు వాటి మీద నువ్వు ఆధారపడు, మంచిదే, తినొద్దని నేను, కానీ దేవుని గాయాల చేత నేను స్వస్థత పొందుకుంటాను. నేను చచ్చిపోతానంటూ తలంచేదే నీ జీవితంలో జరిగే తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. ఎంత బాగా పాటిస్తున్నారమ్మా. చేతులు 2 లేస్తున్నాయి, మీ చేతులు మండిపోను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చెప్పినా అది గేద మీద పడతా చూడు వర్షము, దానికి ఏది ఉండదు, అట్లనే ఉన్నాం మనం. నువ్వు ఎంతైనా వాక్యం చెప్పు, కొంతమంది మారరు. హల్లెలూయా. ఏమన్నా చెప్పు, అసలు వాళ్ళకి తగలదు. ఆమేన్. ఎందుకంటే మార్పు రాని జీవితం ఎంత విన్నా ఏం లాభం? అవునా కాదు? తండ్రి వందనం. మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తారంటారు దేవుడు. సో మీకంటే బెటర్ ఎవరైపోతారు? రాళ్ళు. అదే కదా. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే ఇది తెలుసుకున్నాడో దేవుళ్ళో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దేవుళ్ళో విశ్రాంతి తీసుకున్నాడు. హాయిగా ఉండిపోయింది. ఇప్పుడు నా వల్ల అయితే చేత కాదు, నేనైతే చేయలేను. ఇప్పుడు నేనేం చేయాలి? యేసు దగ్గర మంచిగా కూర్చోవాలి. ఇంకా నీదే భారం. నేనేం చేసేది? వస్తా, చప్పట్లు కొడతా, స్తుతిస్తా, పాడతా, వింటా, పోతా. అందుకే నేనంటా, మీరు రండి, కూర్చోండి, వెళ్ళండి. అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డావు. నీ శక్తి ఉన్నంత వరకు నువ్వు ఆధారపడవు. నువ్వు తిరుగుతూనే ఉంటావు అక్కడిక్కడ. గల్లీలు తిరిగేస్తాం మనం, లొకేషన్ చూసుకొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. సో ఎప్పుడైతే అబ్రహాం రెస్ట్ తీసుకొని దేవుడిని మహిమపరచడం మొదలు పెట్టాడో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. దేవుడు తన జీవితంలో కార్యం చేయడం మొదలు పెట్టాడు. దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఇప్పుడు నేను అబ్రహాంని దీవించి ఆశీర్వదించాలని. అదేవిధంగా మోసే దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. సో వెన్ యు సీ ఎనీ ఆఫ్ ద ఫాదర్స్, గతంలో మనం ఎవరిని చూసినా మన పితరుల దేవుళ్ళను చూస్తే, అంటే మోసేని కానీ వాళ్ళకంటే ముందు ఉన్న వాళ్ళని చూస్తే, వాళ్ళందరూ కూడా అబ్రహాంనే పాటించిండ్రు. దే డోంట్ నో గాడ్. దేవుని విశ్వాసం ఏమీ తెలియదు. అబ్రహాం పాటించిన విశ్వాసమనే, ఒక మనిషి పాటించిన విశ్వాసాన్ని పాటించి పొందుకోలేని మహిమను పొందుకున్నారు, పొందుకోలేని దీవెనలు పొందుకున్నారు. ఈడ బైబిల్ని చీర్చి చెప్పినా మనకి ఏది వస్తలేదు. ఎందుకంటే మనం పూర్తిగా దేవుడి సన్నిధిలో ఉండాము. ఆ విశ్వాసం మనలో ఉండదు. మనం విన్నంత వరకే కూర్చుంటాం. యాడికి పోయినామంటే ప్రేయర్కి పోయినామంటాం, కానీ విశ్వాసంలో మాత్రం ఎదగం, దేవుళ్ళలో మాత్రం మనము ఎదగం. కానీ మోసే చూడండి, అబ్రహాంని చూసి చేసిండు. అబ్రహాం దేవుడు చెప్పినట్టు చేసిండనే మోసే చేయడం మొదలుపెట్టిండు. లేకపోతే మోసేకి విశ్వాసం తెలియదు. హీ నెవర్ న్యూ ద ఫేత్ ఇన్ గాడ్. మోసే చెప్తే, ఈరోజు నేను చెప్తున్నాను, నన్ను పట్టుకొని మీరు నడవచ్చు, నా విశ్వాసాన్ని పట్టుకొని నడవచ్చు, నా దీవెళ్ళు పట్టుకొని మీరు నడవచ్చు, కానీ మీలో అది లేదు. నన్ను దీవిస్తేనే నమ్ముతామంటాం, నా కూతురికి పెళ్ళి అయితే నమ్ముతాం, అంటే నీకు నమ్మకము లేదు. ప్రైజ్ ది లార్డ్. మోసే ఏం చూడలే, అబ్రహాం ఏం చూడలే. దేవుడు దీవిస్తాడా, పిల్లల్ని ఇస్తాడా, అప్పటికి అబ్రహాంకి తెలియదు, కానీ నమ్మాడు. చూడని దాన్ని కానీ మనం చూసి నమ్మలేకపోతున్నాం. అందుకే యేసయ్య అంటాడు తోమస్కి, తోమస్ నువ్వు చూసి నమ్ముతున్నావు, నన్ను చూడని వాళ్ళు ధన్యులు అంటారు, నన్ను చూడని వాళ్ళు ధన్యులు అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు చూస్తే ఎర్ర సముద్రం మోసే ముందు ఉంది. మోసే ఎర్ర సముద్రం ముందు నిలబడ్డాడు, పిలుస్తున్నాడు. ఎవరు దేవుడిని పిలుస్తున్నాడు? అబ్రహాం దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నా వైపు ఏడవకు, నా వైపు తిరిగి నన్ను పిలువకు, కన్నీరు గార్చకు, ముందుకు వెళ్ళమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వీళ్ళ విశ్వాసాన్ని చూసి వీళ్ళు ముందుకెళ్ళడం చూస్తే మన మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది.
బుర్ర పనిచేయదు మనకి. ఎలా నమ్మారబ్బా, ఎలా ముందుకు వెళ్ళగలిగారని మనము ఏమైపోతుంటాం, పిచ్చి వచ్చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. కాబట్టి ఈరోజు వాళ్ళ విశ్వాసంతో మన విశ్వాసాన్ని కంపేర్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం. వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళు మనిషిని చూసి నమ్మారు, ఆ విశ్వాసం మనలో ఉందా? వాళ్ళ విశ్వాసంతో మన విశ్వాసం ఎక్కడుంది అడుగు ఒకసారి. అడుగు, నీ పక్కన ఉన్న వాళ్ళని ఉందా నాకని అడుగు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవ వందనం. త్రియేక దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం పరిశీలించి చూడాలి, నేను కూడా విశ్వాసంలో వాళ్ళలాంటి విశ్వాసంలో ఉన్నానా లేదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడి పట్ల విశ్వాసం కలిగి, దేవుడి పట్ల విశ్వాసం కలిగి దేవుడు చెప్పిన పని ఎవరు చేస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. అబ్రహాం చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? అబ్రహాం. సో అబ్రహాం మోసే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పినట్లు ఫేరో దగ్గరికి వెళ్తున్నాడు, ఐగుప్తు దేశంలోకి వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మోసే మాట్లాడుతున్న మాటలు వినండి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? రాజాది రాజు ఫేరో రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఒక గొప్ప ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నాడు. ఊర్లో చాలా గొప్పవాడు, రాజులకే రాజు. ఫేరో శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. అలాంటి వ్యక్తి ముందు వెళ్ళి మోసే నిలబడి మాట్లాడుతున్నాడు. నేను ఇజ్రాయెల్ ప్రజల పక్షమున ఈ యావే దేవుడి నామంలో నీ ముందుకు వస్తున్నాను. నా ప్రజలను వదిలే. ఐ కేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హీబ్రూస్, లీవ్ మై పీపుల్, దే విల్ గో అండ్ ప్రైజ్ గాడ్. వదిలే నా పిల్లలను, నా మనుషులను వదిలే. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫేరో. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫేరో. ఏ శక్తితో మాట్లాడుతున్నాడు? దేవుని శక్తి. ఆ భవనంలోకి మనం వెళ్తే, రాజభవనంలోకి వెళ్తే మనకు తెలుస్తుంది ఏ శక్తితో మనం మాట్లాడుతున్నామని. అవునా కాదు? అవును. అసెంబ్లీ హాల్లో వెళ్తారా ఎవరన్నా? ఎందుకు? ఏజీ ఆఫీస్లో వెళ్ళలేము మనం, అసెంబ్లీతో చాలా దూరం. అవునా కాదు? అవును. ఒక కాల్ సెంటర్లో వెళ్ళలేమండి, ఐడి కార్డు కావాలి. రాజు ముందు వెళ్ళి నిలబడి మాట్లాడుతున్నాడంటే దాని పరిణామం తెలుసా మీకు? తల చేతికొస్తుంది. ఏమొస్తుంది? తల చేతి. చూడ్డానికి నువ్వు ఉండనే ఉండవు. రాజుతో మాట్లాడు. ఏ శక్తి ఉంది? ఏ దేవుణ్ణి చూశాడు? అబ్రహాం తండ్రి విశ్వాసాన్ని చూసి మోసేనాడు. ఈడ ఎన్ని అద్భుతాలు చేస్తే కూడా అన్ని పాజిటివే ఉంది మన దగ్గర. అన్ని వ్యతిరేకంగానే మాట్లాడతాం. అవుతుంది అంటావా? అవుతుంది అంటావా? నమ్మొచ్చాక ఇంత దూరం పోతున్నాము ఇన్ని రోజులు బట్టి. ఏమంటావమ్మా పద్మ? అవునా కాదు? ఎందరు లేరు ఇక్కడ ఇప్పుడు నా జీవితంలో అవుతుందా? దేవుడి విశ్వాసాన్ని చూడలే, అబ్రహాం విశ్వాసాన్ని చూసి సవాల్ చేస్తున్నారు రాజుని. నా ప్రజలను వదులు. నువ్వు చేయలేవా సైతాన్తో? నా భార్యను వదులు, నా భర్తను వదులు, నా కొడుకుని వదులు, నా ఉద్యోగాన్ని వదులు, ఎందుకు నన్ను పట్టి పెట్టవని పోరాడలేవా? శక్తి లేదు. ఏ శక్తి లేదంటే విశ్వాసం లేదు. ఇంక వేరేళ్ళ ముందు పోయి అడుక్కుంటున్నాం. మోసే లాంటి విశ్వాసం అబ్రహాంను చూసి నీలో లేదు. నా బిడ్డను ఎలా బంధించావురా సైతానా? అడగలేవా? ఆత్మ ఉంది, ఎక్కడుంది? విశ్వాసం ఉంది, ఏడుంది నీకు? నీలో విశ్వాసం ఉంటే ఆ సాతాన్ని ఇప్పుడే తరిమేస్తావు. ఇప్పుడే చేతులెత్తి తరిమేస్తావు. ఉట్టిగా కూర్చోవీడా, బ్రతిమిలాడుకుంటా కూర్చోవు. బిచ్చమాడగవు ఎవరిని. మోసే వెళ్ళి ఎవరిని అడగలే, రాజుని సవాల్ చేస్తున్నాడు. నా ప్రజలను వదులు, నన్ను వదులు, నా దుష్ట ఆత్మ నన్ను పట్టుకొని అనారోగ్యంతో పీడిస్తున్నావు, వదులు నన్ను యేసు నామములో. తగిలే దాన్ని. చేత కాదండి. విశ్వాసులో మనం ఎవరిని విశ్వాస్తున్నామంటే పుట్టుక నుంచి నేను ఫలానా అని చెప్పుకునే వాళ్ళం. ఆ రీతిగా జీవిస్తున్నాం. బట్ హీ వెంట్ బిఫోర్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హీ సేస్ టు ద కింగ్, ద గాడ్ ఆఫ్ హీబ్రూస్ హ్యావ్ సెంట్ మీ, లెట్ మై పీపుల్ గో అండ్ సర్వ్ హిమ్. నా ప్రజలు వెళ్ళని. పిచ్చి పట్టిందా మోసేకి?
అంటారా లేదా? రాజుతో పెట్టుకుంటావారా పోయి అంటారు. అవునా కాదా? అవును. అవునా కాదా? అవును. పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఎవరిని నమ్ముతున్నాడు తెలుసు కాబట్టి. నువ్వు నమ్మలేవు కాబట్టి నువ్వు చెప్తావు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి రాజభవన్కి వెళ్తే మీకు తెలుస్తుంది దాని ఆన్సర్ ఏంటో. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మనం. మనోడిని ఎవరైనా లోపల తీసుకోపోతేనే మనం పోలీస్ స్టేషన్కి పోము. ఎందుకంటే మనల్ని బట్టి ఎక్కడ గుంజుతారో కొడతారని. వానమ్మా నా పోమంటే చిన్నప్పట్లేదు పోలే చదువు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈడ మోసే ఏం చేస్తున్నాడు? ఫేరో రాజు నేను నీ ప్రజలను వదలనంటే వెళ్ళిపోయిందా? తిరిగి వెళ్ళిపోయిందా? తెగులు తెచ్చాడు ఫేరో రాజు. ఫేరో రాజు మీద, ఫేరో రాజు దేశం మీద తెగులు తీసుకొచ్చాడు. ఈ బ్రాట్ ప్లేగ్స్, నాశనం తీసుకొచ్చాడు. ఈరోజు నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద సాతాను ఏదైనా తీసుకొచ్చిందనుకో, వాడి జీవితం సర్వనాశనం కావాలి నీ చేతన. ఆ సైతాన్ అగ్నిలో కాలిపోవాలి. ఆమేన్. అవునా కాదా? అవును. ఏడగాలుతుంది మనకు. అవునడానికే చేతన అయితే లేదు. ఫేరో రాజు వదలనంటే నువ్వు ఎట్లా బతుకుతావు నేను చూస్తారా అన్నాడు. నీ భర్తను సైతాన్ వదలలేదు. ఏం చేస్తా అక్క, ఎక్కడెక్కడనో తీసుకొని దిగినా, ఆడగట్టినా ఈడగట్టినా ఆడగట్టినా ఇదే తిరుగుతున్నాం. కట్టుళ్ళనే ఉన్నాం. అమ్మ రైటా రాంగ్? ఎస్. ఏమంటామ్మా పద్మ? రైటా రాంగా? రైట్. సో ఇప్పుడన్నా కడతావా లేదా? ఇప్పుడైనా సవాల్ చేస్తావా లేదా సైతాన్ని? ఏదో ఒకసారి గట్టిగా యేసు అని పిలు. యేసు. కొందరే పిలిచిండు, అందరు కలిసి పిలుద్దాం. యేసు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 10సారి మోసే ఫేరో ముందు వెళ్తున్నాడు. 10సారి 10వ తెగులు తీసుకురాక ముందే మోసే ముందు వెళ్తున్నాడు. ఫేరో రాజు ముందు వెళ్తున్నాడు. మోసే ఏమంటున్నాడు తెలుసా? ఫేరో యు విల్ నాట్ సీ మీ అగైన్ అంటున్నాడు. రాజుకు చెప్తున్నాడు, నువ్వు తిరిగి నన్ను చూడలేవు. నువ్వు చూడలేవు అంటే నువ్వు సస్తావంట. ఏం సవాల్ అది! పోయి రాజు. రాజు ఈడ మంత్రితో మాట్లాడలేం మనం. మా డాలితో పెట్టుకోలేరు ఈడ ఎవరు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు వందనం. యేసు వందనం. సో ఫేరో is telling you will not see me again. That means Moses says it is honor for you to see me. నీకు చాలా గౌరవం మర్యాద ఉంటుంది ఈ నన్ను చూడ్డానికి, ఇప్పుడు చూడ్డానికి. కానీ నువ్వు ఈరోజు నన్ను చూడలేదనుకో, ఇంకా జిందగీలో నువ్వు నన్ను చూడవు. ఇంకా ఆ మర్యాద నీకు ఉండనే, ఉండదు. ఆ గౌరవం నీకు ఉండనే, ఉండదు. నువ్వు పోతావురా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్యా ఛాలెంజ్ దేకు. ఈడ బైబుల్ 3 సార్లు చదివినామంటాం, కానీ అన్ని పుస్తే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ రాజాది రాజా, లోకానికే పవర్ఫుల్ వ్యక్తి ఫేరో రాజు ముందు మోసే ఆ రీతిగా మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను తిరిగి చూడలేవు. ఆ మాట అని 4 మిలియన్స్ కోట్ల మనుషులను తీసుకొని ఫేరో రాజు ముందు నుంచి పోతున్నాడు. ఒక్కరినా ఇద్దరినా? కోట్లాది మందిని తీసుకొని ఒక్క వ్యక్తి పోతున్నాడండి. ఆ విశ్వాసం ఏం విశ్వాసం అంటారు? ఏ రీతిగా ఆ విశ్వాసాన్ని అతను సమకూర్చుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవ వందనం, తండ్రి దేవ వందనం. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ వందనం. అలా తీసుకొని పోతుంటే ఎర్ర సముద్రం ముందొచ్చింది. ఎర్ర సముద్రం ముందొస్తే హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు అతను? తండ్రి వందనం. తండ్రి వందనం. ఎర్ర సముద్రం ముందొస్తే చేతులెత్తి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు. ఎర్ర సముద్రాన్ని చీల్స్తే ఈ గోడ ఆ గోడ ఒకసారి చూడండి, అటు ఇటు చూసిండ్రా? ఎర్ర సముద్రములో ఉన్న నీళ్లు ఇలా ఐసు దిమ్మల్లాగా నిలబడిపోయినాయి. మరి వాళ్ళు వెళ్తున్న మార్గం ఎలాంటిది తెలుసా? 3 అంతస్తు లోతుంది, ఒక పెద్ద లోయలో వెళ్తున్నారు. అందులో అంటున్నాడు నడుపోదామని. ఎంత ధైర్యం ఉండాలిరా బాబు మోసేకి. గట్టిగా చెప్ప, కొట్టిన చప్పట్లకే ధైర్యం లేదు మనకి. అవునా కాదా? అవును. ఈరోజు ఈ బాధలో నడువు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్తే నడవడానికి మనలో శక్తి లేదు. నేను అదే అంటున్నా. లోయలో కాదు వాళ్ళు నడిచింది. నీ బాధ ఒక లోయ, నీ వేదన ఒక లోయ, నీ బలహీనం ఒక లోయ. అందులో నడువమ్మా, నేను నడిపిస్తా, దేవుడు నిన్ను అవతల ఒడ్డుకు చేరుస్తాడంటే
నాలో అయితే లేదు బ్రదర్, వారం వారం అయితే నేను రాలేను. సావుపో. ఇదండి మన బతుకు. కోట్లాది మనుషులు నడవనంటే నడుచుకొని పోతున్నారు. అది లేకపోతే పర్వాలేదు, వారం వారం ఎవరు పోతారమ్మా అంత దూరం అండి, పోకు. అలా అని ఉంటే వాళ్ళు ఫేరో రాజు చేతిలో సచ్చేవారు. ఈరోజు అలా అనుకున్న వాళ్ళందరూ కూడా అలాగే సైతాన్ చేతిలో మనం బానిసగా ఉంటాం. హాయిగా సముద్రాన్ని దాటి అవతల వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా తిరిగిండు ఫేరో. ఎర్ర సముద్రం అవతల వైపు ఎవరున్నారు? మధ్యలో ఎవరున్నారు? ఫేరో సైనికులు, ఫేరో రాజు. మళ్ళీ కర్ర ఎత్తిండండి. ఏమైంది? ఫేరో రాజు సైన్యం ఫేరో రాజుతో మళ్ళీ చూడగలిగారా మోసెస్ని? చూడలేదు. మోసేని చూడగలిగారా? నువ్వు తిరిగి తిరిగి చూస్తే కూడా ఏ సాతాన్ని అయితే నువ్వు తరిమేసావో విశ్వాసంతో, తిరిగి చూసినా నీ వెనకతల రాలేదు. అది హల్లెలూయా. నిన్ను చూడలేదు, ఆమేన్. నువ్వు వాడిని చూడలేదు. ఆమేన్. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. బయటికి వచ్చిన తర్వాత అందరు సముద్రం అవతల వచ్చిన తర్వాత వాళ్ళు చచ్చిపోయిండ్రు. ఎవరు? ఫేరో రాజు సైన్యం అంతా చచ్చిపోయిండు. ఇప్పుడు ఫేరో రాజుని చచ్చిపోయింది, వాళ్ళందరూ చచ్చిపోయిండ్రు. మోసే ఏమంటున్నాడు ఇజ్రాయెల్ బిడ్డలతో? నడవండి మనం పోదాం అంటున్నాడు. సింపుల్గా. ఏం విశ్వాసం అండి, అవునా కాదు? అవును. ఆ విశ్వాసం చూడండి. ఈరోజు మనకే ఆడవేయడం ఉందా? అది ఉందా? లేదు. లేదు, సత్యం చెప్పండి, ఉందా? లేదు. ఉందంటాం కానీ నిలబడలేకపోతున్నాం. వాళ్ళు లోయలు ఇటు నీళ్ళండి, ఇటు నీళ్ళు. నేను జోక్ కాదు ఇది చెప్పింది, ఇది నీళ్ళే అనుకో. నా వరమట మా చెత్త ఇంకా చావునా. మనం బ్యాండ్ లైన్ వదులుతలేం పుట్టినప్పటి నుంచి. ట్రిముల్ గారునే చేస్తున్నాడు. మల్కాజిగిరి లాల కూడాని ఏమైనా దీన్ని వదిలేదే లేదు. ఇట్లా ఈ రెండు సముద్రం ఇట్లా నిలబడి ఉంది. ఒకసారి ఊహించుకోండి, మీకు ఎన్ని వైపులు ఎన్ని సమస్యలున్నా అందులో నుంచి నడిపించే దేవుడిని ముందున్నాడు. నీకు విశ్వాసం ఉంటే చాలా గట్టి కొడతావులే, చాలా గట్టి కొడుతున్నావు. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో దిస్ మ్యాన్ లివ్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మోసే బతికిన బ్రతుకు విశ్వసించిన విశ్వాసంలో మనం ఉన్నామా? అబ్రహాం విశ్వాసం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందంటే చెప్పాలనా వద్దా? చెప్పాలి. పారాసెటమాల్ దొరకకపోతే చచ్చిపోతాం మనం. ఏ సెటమాల్? అమృతాంజన్ దొరకకపోతే యాడ ఉంది యాడబెట్టినవురా మీ అయ్యని అడుగు, అమ్మని అడుగు, తాతని అడుగు, అందరిని అడిగేస్తాం. ఎందుకంటే అది లేకపోతే నాకు నిద్ర రాదక్క. పక్కిడిగో పుష్పమ్మ కొద్దిగా జండుబాము ఉంటే ఇవా, అది లేకపోతే సచ్చే బతుకు మనది. యేసు గాయాల చేత నాకు స్వస్థత, యేసు రక్తమే అజయం. మీ నోర్లు కాలిపోను అనాలి. సైతాన్ ఏం మాటలు గట్టిగా కూడా అనలేకపోతారు. ప్రైజ్ ది లార్డ్. 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 నిద్రపోతున్న వాళ్ళు లేస్తలేరు మీరు అనే ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదండి పారాసెటమాల్. నేను మందులు తినొద్దాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మెడిసిన్. యూ క్యాన్ ఈట్ 24 hours మెడిసిన్, నో ప్రాబ్లం. కానీ చెప్తున్నా మన మెంటాలిటీ ఎట్లయిపోయిందంటే జండు బామ్ కానీ అమృతాంజన్ కానీ ఏ బామ్ అన్నా ఆ టైంకి ఏదిన్నా ఇయ్యాక పూసుకుంటా, కానీ యేసు రక్తం మాత్రం పూసుకొని తొందరగా పో. హల్లెలూయా. అవునా కాదు? మళ్ళీ ఆడికి యేసు రక్తం ఎలా పునీతుల్లాగా నటిస్తామండి. మన నటన మాత్రం సూపర్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి నీ వేదనకు ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ బాధకు ఎందుకు ఉండలేకపోతున్నావు? యేసు రక్తంలో జయం ఉందంటే ఎందుకు ఉండలేకపోతున్నావు? దట్ మీన్స్ యూ డోంట్ బిలీవ్. నువ్వేదో చెప్తున్నావు కానీ నమ్ముతలేవు. క్రియ రూపంలో లేదు. యాక్షన్ షుడ్ బి దేర్. ఈడ మోసే ఎలాంటి యాక్షన్ చేస్తున్నాడు చూసిందా? యాక్టింగ్ చేస్తున్నాడా, యాక్షన్ చేస్తున్నాడా? విశ్వాసంతో చేస్తున్నాడా లేదా వేరికే ఏదో చేసుకుంటూ పోతున్నాడా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామా? ఆ రీతిగా మనం దీవించబడ్డామా? ఆ రీతిగా విశ్వాసంలో నడవగలుగుతున్నామా? ఆ ఎర్ర సముద్రం నిలబడినా అందు నుంచి నేను వెళ్తాను. నా చుట్టూ ఎన్ని బాధలున్నా, బలహీనతలున్నా, దుష్ట దురాత్మ శక్తులు, మాంత్రిక చాతబడి చీకటి శక్తులున్నా యేసు హస్తం నా మీద ఉంది, నేను నడుస్తానన్నా. ఆమేన్. ఆ రీతిగా మనం నడవగలిగితే మోసే గెలిచిన ఆ యుద్ధము మనం కూడా గెలవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మందులు తినొద్దు, మాయలు తినొద్దని నేను చెప్పను. బట్ వీ హ్యావ్ టు రిసీవ్ ఎ హీలింగ్ విత్ సూపర్ న్యాచురల్ పవర్.
ఆమేన్. అద్భుతమైన శక్తి ద్వారా ఆ స్వస్థతను పొందుకోవాలి. ఆమేన్. అద్భుతమైన శక్తి ద్వారా మనకు లేనివన్నీ మన జీవితంలో రావాలి. ఆమేన్. పోగొట్టుకున్నది రావాలి, ఆమేన్. పోయింది రావాలి. ఆమేన్. ఏదైతే నాకు రానిది ఉన్నదో అది కూడా పరలోకం నుంచి రావాలి. ఆమేన్. అట్టి కృపతో దేవుడిని దీవించమనాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచి ఇజ్రాయెల్ బిడ్డలకు ఏం నీళ్ళు కావాలి? తాగడానికి నీళ్ళు. రాయిని కొట్టిండు, నీళ్ళు తీసిండు. మీ అందరికీ తెలుసు కదా, అవును. మోసే కర్ర తీసుకొని రాయిని కొడితే నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చింది. మళ్ళీ అదే విశ్వాసంలోకి వెళ్ళాడు. ఏ విశ్వాసం? అబ్రహాం విశ్వాసంలోకి. హీ వెంట్ అగైన్ టు ద సేమ్ ఫేత్. అదే విశ్వాసం. అబ్రహాం ఇట్లా చేసిండు, ఈసాక్ని దేవుడు దీవించిండు. అబ్రహాం ఇట్లా చేసిండు, అబ్రహాంని దేవుడు దీవించిండు. నేను కూడా ఇట్లా చేస్తా, నేను కూడా రాయిని కొడతా విశ్వసించి దేవుడు చెప్పిన మాట వింటా అన్నాడు. ఆ తర్వాత దేవుడు నీళ్ళు ఇచ్చిండు. మళ్ళీ కొద్దిగా దూరం పోతే మళ్ళీ నీళ్ళు కావాల్సి వచ్చింది. ఒక దగ్గర నీళ్ళు ఉంది బావిలో, ఆ నీళ్ళు తీసుకొని తాగితే చేదుగా ఉంది. ఒక కర్రను తీశాడు, ఒక చెట్టును కొట్టాడు, నీటిలో వేసాడు. అదే ఫార్ములా మళ్ళీ, అదే విశ్వాసం. మరి నీ విశ్వాసం యాడా? ముందు దీవించిన విశ్వాసం లేదా నీ దగ్గర? ఉందా లేదా? ఉంది. గట్టిగా చెప్పు. ఉన్నది. మరి ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు అద్భుతం చూడలేకపోతున్నావు? ఎందుకు స్వస్థతలు చూడలేకపోతున్నావు? మొన్న ఆస్ట్రేలియాలో దీవించిన దేవుడు ఈరోజు నిన్ను ఇండియాలో దీవించాడా? ఎందుకు ఆ విశ్వాసంలో బతుకుతున్నాను? అవిశ్వాసం పెరుగుతుంది కానీ విశ్వాసం పెరగడం లేదు. వ్యాధితో, రోగంతో ఆస్ట్రేలియా నుంచి రాని పరిస్థితిలో దేవుడు ఒక్క ప్రార్థన ద్వారా నిన్ను దీవించి హైదరాబాద్కి తీర్చాడు. ఈరోజు నిన్ను దీవించాడా? ఎక్కడ పోయింది ఆ విశ్వాసం? ఆ విశ్వాసంలో ఎందుకు నిలవలేకపోతున్నాను? ఎందుకంటే నువ్వు విశ్వసించలేదు కాబట్టి. మోసే ముందు చేసిన కార్యం, చేదు నీటిలో ఒక్క కర్రను తీసేశాడు. నేను అదే పాటిస్తాన్నాడు. ఆ తర్వాత 4 కోట్ల మనుషులు వచ్చి ఆకలేస్తుంది అంటున్నారు. అరే 30 మంది అంటే హోటల్లో తినిపించేస్తా. అది కూడా అడుగుతున్నారు. ఒక పెద్ద బేకరీలో అడుగుతున్నారా, లేకపోతే బవర్చి బేకరీలో అడుగుతున్నారా, బవర్చి హోటల్లో అడుగుతున్నారా, ఎడారిలో అడుగుతున్నారు. ఎంతమంది? కోట్లాది మంది. ఎక్కడి నుంచి తిడతారు? వండితే కూడా వండలేం. ఏ ఊరు రాశిని తీసుకొచ్చి పెడతామాడ. అదే ఫార్ములా, మళ్ళీ అదే పద్ధతిలో అబ్రహాం పద్ధతిలో వెళ్తున్నాడు. ఈరోజు ముందు చేసిన విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఆ రోజు దీవించిన దేవా, ఈరోజు నన్ను దీవిస్తావు. ఆ రోజు నా బిడ్డలు అభిషేకించావు, ఆ రోజు నా బిడ్డలను దీవించావు, నా కుటుంబాన్ని దీవించావు, నా భర్తను దీవించావు, నాకు పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చినావు. ఆ విశ్వాసం ఏడబోయింది నీది? అడుగు ఒకసారి చెంప మీద కొట్టి, నిన్ను నువ్వు కొట్టుకొని అడగాలి. ఒక్కసారి దీవిస్తే ఆ దీవెనను పట్టుకొని ముందుకెళ్ళక ఒక్క కర్ర ఇచ్చాడు మోసకి, పోతనే ఉన్నాడు. నీకేమి ఇచ్చాడు నీకు తెలియదా? అతి మరపా నీకు? కాదు, ఇగ్నోరెన్స్. చూసి చూడనట్టు, తెలిసి తెలియనట్టు బతుకుతున్నాం. వినట్టు జీవిస్తున్నాం. కళ్ళు ఉండి చూసింది చూడలేకుండా ఉన్నాం. చెవులు ఉండి విన్నది వినట్టు జీవిస్తున్నాం. నోరు ఉండి మాట్లాడింది ఈరోజు మాట్లాడలేకపోతున్నాం. ఆ రోజు దేవుడు దీవించాడన్నావు, ఈరోజు ఏడబోయింది ఆ నోరు. అదే నోటితో దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, అదే విశ్వాసంతో వెళ్తున్నాడు. అయ్యా, నా బిడ్డలు ఆకలితో సస్తున్నారు. వాళ్ళతో చెప్పు మోసే, రేపొద్దున ఇదే సమయానికి రేపొద్దున వాళ్ళ ముందు ఆహారం ఉంటుంది. మరుసటి రోజు పుష్కలంకమైన ఆహారం, వేరుకోలేనంత. అయితే వీళ్ళు ఏం చేసింది తెలుసా? నేను లేచి నిలబడమంట ఎవరైనా కళ్ళు మూస్తే. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏం చేసిండ్రు? ఏ రోజు కావాల్సిన ఆహారం ఆ రోజు ఏరుకోవాలి కదా. మన కకృతి బుద్ధి ఆడికిపోతుంది. అదే చేస్తున్నారు చాలామంది. మధ్యాహ్నం తింటారు, 3 గంటలకు కూడా తింటారు. ఎందుకంటే రాత్రికి మిగులుతుంది. వీళ్ళు ఏరుకొని రేపటిదాకా పెట్టుకోవడానికి పోతే జీసస్ అన్నాడు, యావే దేవుడు, నో మోర్ సేవింగ్ టుమారో. సేవింగ్ అకౌంట్ లేదు ఈడా. ఇక్కడంతా మెరకల్ అకౌంటే. మన అకౌంట్ ఎప్పుడు 0 ఉంటుంది, కానీ టైంకి మెరకల్ అయిపోతుంది. ఆమె చెప్పట్లు కొట్టాం మనం, ఎందుకంటే మన జీవితంలో అయ్యిందే తెలియదు కదా మనకు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు తినమన్నాడు యేసయ్య. నో సేవింగ్. బంగారం సేవింగ్ లేదు, మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టను, ఇవన్నీ మనకు ఉండదు. ఆడ చిట్టీలు, ఈడ చిట్టీలు, ఆడ సేవింగ్, ఈడ సేవింగ్.
ఏమైంది, ఎవరో ఒకరు కాకిలాగా వచ్చి దూసుకెళ్ళిపోతారు. అవ్వాని కొట్టుకుంటున్నాం నోరు, అడగలేక చెప్పలేక లోపల లోపల మింగలేక ఉండలేక అలాంటి జీవితం జీవిస్తున్నాం. నో సేవింగ్ ఫర్ టుమారో. సేవింగ్ ఒకటే రోజు చేయాలి, శుక్రవారం. ఎందుకు తెలుసా? శనివారం నువ్వు నా సన్నిధిలో ఉంటావు కాబట్టి. సాబాత్ డే, ఇగో నిద్రపోయే డే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదండి మనది. ఒకటే రోజు సేవింగ్, అది కూడా నా సన్నిధిలో నువ్వు ఉంటావు కాబట్టి అది తీసి పెట్టుకో. మెరకల్ పైనుంచి పడ్డ అన్నం కాదు, మరుసటి రోజు దాకా పాడవ్వకుండా ఉన్న చూడు. నీ జీవితం కూడా అట్లా మారాలి. ఆమేన్. స్వస్థత వచ్చింది, పెద్ద అద్భుతం కాదు. మళ్ళీ నీ జీవితంలో రాకుండా ఉండడమే, ఆమేన్. నువ్వు తీసి పెట్టుకున్న స్వస్థత పాడవ్వకుండా ఉండడమే స్వస్థత, అద్భుతం. ఆమేన్. ఈరోజు స్వస్థపడుతుంది, రేపు మళ్ళీ గుంటుతుంది. ఏమో ఏమో అని అదే కదా, అదే గొప్ప అద్భుతం. ఎందుకంటే నువ్వు కాపాడుకోలేకపోయావు. చాలామంది అదే వ్యాధితో, అదే బాధతో, అదే బలహీనంతో, అదే ఆర్థిక ఇబ్బందులతో మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ ఫర్ టుమారో. వాళ్ళకి అది చేత కాదు. అది అద్భుతం. ఒకరోజు బాగుపడ్డ జీవితాంతం బాగుండాలి నేను. ఆమేన్. ఆమేన్. అదే అద్భుతం అండి. ఆజ్ కమాయా కల్ గమాయా అంటే ఏముంది? సంపాదన అంటారు దాన్ని. ఓ నేను ₹1,00,00,000 యాడా పోయి దాన్ని సంపాదన అంటాం. సంపాదిస్తే ఉండాలి, అవునా కాదు? పోయింది అది, నీ ఆరోగ్యం పోయింది, ఆయుష్ పోయింది. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో, దేవుడు ఏదైతే నీకు దీవించాడు, అది నీ దగ్గర ఉందా? నిలకడ ఉందా? దానికి నిలకడ లేదు. నీళ్ళు రేపటికి నువ్వు దాచిపెట్టుకున్నది మంచిగా ఉండాలా, ఉండొద్దా? అది లేకపోతే నువ్వు ఉండి కూడా తాగలేవు. సో నీకు అన్ని ఉండి కూడా నువ్వు అనుభవించలేకపోతున్నావంటే అది వేస్ట్ జిందగీ. అదండి, ఈరోజు దేవుడు నీ కొడుకును బాగా చేసిస్తే, నీ కూతుర్ని బాగా చేస్తే, నీ భర్తను బాగా చేసిస్తే, నీ ఆస్తి అంతస్తు తిరిగి తీసుకొస్తే ఎల్లకాలం ఉండేదేనండి పెద్ద అద్భుతం. ఇచ్చింది అద్భుతం కాదు, పెట్టుకోగలిగిందే అద్భుతం. ఆమేన్. ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ అని చప్పట్లు కొడదాం. ఆమేన్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా యేసువ వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా త్రియేక వందనం, దేవా వందనం. త్రియేక దేవా సో వందనం. దేవుని రాజ్యంలో సేవింగ్ లేనే లేదు. లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. యేసు ఆరాధన. సో కేవలం అన్నం అవ్వకుండా ఉండడమే కాదు. 2 సంవత్సరాల అబ్బాయి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు షూ వేసుకొని వచ్చిండు. ఇప్పుడు ఎడారిలో ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40. విన్నదే గట్టిగా చెప్పండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు? 40. మనకు చీటింగ్ కొట్టే అలవాటు ఉంది కాబట్టి గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? గుర్తు పెట్టుకోండి ఇదైనా. హల్లెలూయా. హల్లెలూయా. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ షూ కూడా పెరుగుతుందండి. 2 సంవత్సరాలు వచ్చిన అబ్బాయి వేసుకున్న షూ 40 సంవత్సరాలకి 40 సంవత్సరాలకు అడుగు అంతా షూ పెరిగింది, బట్టలు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతుందండి. చూసారా అద్భుతం? ఎవరి వల్ల జరుగుతుంది ఇదంతా? ఒక్క వ్యక్తి విశ్వాసం వల్ల, హల్లెలూయా. ఒక్క మోసే విశ్వాసం వల్ల. నీ కుటుంబం ఈరోజు నీ ఒక్క వ్యక్తి విశ్వాసం వల్ల నీ కుటుంబం అంతా పచ్చగా పెరగాలి, ఆమేన్. పచ్చగా ఎదగాలి. ఆమేన్. యాడా ఆమె మంచిగా నిద్రపోతున్నాం, పోతున్నాం ఇంటికి. మరి నా రూమ్లోకి వచ్చి 4 వారాల నుంచి వస్తున్నా బ్రదర్, ఏమవుతలేదు. ఎంత మంచిగా నిద్రపోతున్నా అది చెప్తున్నా వాడు వచ్చి. అందుకే మా గౌతమ్ బ్రదర్కి చెప్పిన, ప్రతి ఒక్కరి మీద పెట్టు, నేను రివైండ్ చేసి వాళ్ళకు చూపెడతా. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైతుంది? మోసే ఏ దేవుడిని నమ్మారు? మిమ్మల్ని చూస్తే అడగాలండి, ఏ దేవుడిని నమ్ముకున్నామ్మా? ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య. మనల్ని చూస్తే మన వెనక కూడా రాలాలి. ఈ తిరిగి తిరిగి ఆమెనే అలసిపోయింది, కానీ ఇక్కడ ఈమె వెనకాల నేను ఎక్కడ వెళ్తా అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం మనకు అంటే మనలో కనిపిస్తుందో, అక్కడ జరగలేని గొప్ప క్రియలు, కార్యాలు జరుగుతూనే వస్తుంది. నీలో అద్భుతం, ఆ విశ్వాసం కనిపించాలి. ఎక్కడైతే విశ్వాసం కనిపిస్తుందో అక్కడ విడుదల కనిపిస్తుంది,
అక్కడ దీవెన కనిపిస్తుంది, అక్కడ స్వస్థత కనిపిస్తుంది, ఆమేన్. అక్కడ రాంది వచ్చి తీరుతుంది. ఆమేన్. ఎక్కడైతే విశ్వాసం కనిపిస్తుంది, ఎక్కడైతే విశ్వాసం కనిపించదో శూన్యమే కదా. శూన్యమే కదా. విశ్వాసం కనిపించకపోతే ఏది నీకు కనిపించదు. ఆమేన్. ఆమేన్. నేను చెప్పిన మాటలు అర్థమవుతుందా? అర్థమైంది. బాగా అర్థమవుతుందా? బాగా అర్థం. ఎక్కుతుందా? కొద్దిగా ఎక్కుతుంది. ఎక్కిన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎక్కడైతే విశ్వాసం కనిపిస్తుందో అక్కడ సమస్తం సాధ్యమవుతుంది. ఎక్కడైతే విశ్వాసం కనిపించదో అక్కడ ఏది కూడా మీ జీవితంలో సాధ్యం కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మరొక మాట చెప్తాను, దీంతో నేను ముగిస్తున్నాను ఇలా తొందరగా, ఎందుకంటే వచ్చే వారం నా పుట్టినరోజు ఉంది, కొద్దిగా తయారీలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఏమైందంటే ప్రతి ఒక్కరిని సర్పం గరుస్తుంది, పాము. ఇప్పుడు మీ అందరినీ గరిసే ఉందనుకో, ఎవరు గట్టిగా? పాము. పాము. ఎన్ని పాములు గరిచినాయి మనల్ని? నువ్వేం చెప్తున్నావు? ఒకటే చెప్తున్నావు, నాకు 3 గరిచినాయి అంట. ఈ ఒక్క విషయం పోతే చాలక్క నా శరీరం నుంచి అని ఒక్కదానికే వచ్చింది. ఒకదానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుదాం. ఒక పాము గరిచిన వాళ్ళు, 2 పాములు, 3 పాములు. మీ 3 పాములు అంటే 3 ప్రాబ్లమ్స్ అన్నమాట. 2 ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 చేతులు లేపుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి జిమ్మక్క ఏం చేస్తున్నాడో, దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. పాము గరిస్తే మోసే వెళ్ళి అదే లాజిక్ మళ్ళీ దేవుడి దగ్గర, అబ్రహాం విశ్వాసమే వెళ్ళి అంటున్నాడు, నా ప్రజలు చస్తున్నారు, పాములు గరుస్తున్నాయి అంటే యావే దేవుడు ఏమంటాడు, నువ్వు ఒక పని చేయి, ఒక పామును తయారు చేయి, మీద పెట్టి అంటున్నాడు. సచ్చిన పాముని తయారు చేసి మీద పెట్టి దాన్ని చూడమని వాళ్ళు బతుకుతారంటే, వీళ్ళ శరీరం ఏమో విషంతో నిండుంది, సచ్చిన పామును చూస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరుగుతుంది చెప్పండి? ఏమన్నా పిచ్చా? పాము కడిచి నా మొగుడు చస్తుంటే పైకి చూడమంటాడు ఏంటని, అవునా కాదా? అంటారు. నేను చెప్పింది మీకు అట్లనే ఉంటుంది పిచ్చిలాగా. అది నా పిలుపు, నా పిలుపులో ఉన్న శక్తి అది. హల్లెలూయా. మోసే పిలుపు అది. ఆయన చూడమన్నప్పుడు మోసేకి దేవుడు చెప్పాడు, మోసే చెప్పింది నువ్వు విని ఆ పామును చూస్తే నువ్వు బతుకుతావు, నేను చెప్పింది నువ్వు చేస్తే నువ్వు బతుకుతావు, నిన్ను కరిచిన విషయం నీ నుంచి తొలగిపోతుంది. ఆమేన్. ఎందుకంటే నా పిలుపు అలాంటిది. ఆమేన్. ద కాలింగ్ ఆఫ్ మీ, నన్ను పిలిచిన పిలుపు అలాంటిది, అభిషేకంతో నిండిన పిలుపు అది. ఇట్ ఇస్ ఏ ప్రోటోకాల్. ఎల్లయ్యమ్మలే అని పిలిచిన పిలుపు కాదు ఇది. నువ్వు రాక్క నువ్వు పోక్క అన్న పిలుపు కాదు ఇది. ఏది పలుకుతుందో అది జరుగుతుంది. ఆ పిలుపులో ఉన్న శక్తి అది. ఆమేన్. ఆయన పిలిస్తే ఆ శక్తి ఇస్తాడు. ఎందుకంటే ఆయన పిలుపు ఆయనను విశ్వసించిన వాళ్ళకే ఇస్తాడు. ఆమేన్. కానీ మనం నమ్మమే. చూసినోడే, ఆ పైన పాముని చూసినోడే బతుకుతాడు. బతికిండు, చూడనోడు చస్తాడు. అర్థమైపోయిందా? అర్థమైంది. మీరు నమ్మితేనే, బతుకుతాడు. లేకపోతే చస్తాం. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎంత బాగా చెప్తున్నారు. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసు వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. ఇప్పుడు మరొక వ్యక్తి వస్తున్నాడు. చెప్పాలనా ఆపేయాలి? చెప్పండి బ్రదర్. ఇప్పుడు అబ్రహాం అయిపోయింది. అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారు? మోషే. మోసే తర్వాత ఎలీజా, ప్రాఫిట్ ఎలీజా. ఈయన గురించి కొద్దిగా షార్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే వచ్చే వారం మీరందరూ తిరిగి రావాలి కదా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీజా ప్రాఫిట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే యోర్దాన్ నది అవతల వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యోర్దాను నది అవతల. గట్టిగా చెప్పండి. యోర్దాను. ఎక్కడ చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీరు నోట్తో చెప్పండి, మైక్తో. ఎక్కడికి వెళ్ళాలి? उस पार जाना है. किस पार जाना है? योर्धान के उस पार जाना है. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వెళ్తారు? ఎట్లయినా వెళ్తాం, ఇట్లయినా వెళ్తాం, ఇట్లయినా వెళ్తాం, ఇట్లయినా వెళ్తాం, లేదా మా వెరణిక సిస్టర్ లాంటిది అయితే మీద నుంచి దుంకెన్నా వెళ్తుంది. అవునా కాదు? ఏమంటమ్మా?
మన ఇష్టం కదా. ఇన్ని దారులు ఉన్న తర్వాత నేను ఇట్లనే వెళ్తా అని చెప్తారా? పిచ్చా అంటారు. ఈ యోర్దాన్ నది ముందు ఎన్నో దారులు ఉన్నాయి, కానీ ఈ ప్రవక్త ఎలీజా అంటాడు నేను ఇట్లనే పోతా. నువ్వు మెంటల్వా? నేను ఇట్లనే పోతా అంటున్నాడు. అరే ఇదేంటిది, నువ్వు అట్లా పోవచ్చు కదా అంటారా లేదా? ఇట్లనే పోతా. తన మీద ఉన్న ఆ యొక్క దుప్పటని తీసిండు, ఆ యోర్దాన్ నదిని బాధిండు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరి విశ్వాసంలో పనిచేస్తున్నాడు ఈయన? ఎవరి విశ్వాసంలో చెప్పండి? అబ్రహాం విశ్వాసంలో. అబ్రహాం విశ్వాసంలో మోసే నడిచిండు, మోసే విశ్వాసంలో జోషువ ఎలీజా ప్రవక్త నడుస్తున్నాడు. నీ విశ్వాసం ఏడ? నిన్ను చూసి నేను నడవాలి. అరే ఆ హీరోలను చూసుకొని ఈడ కట్టింగు ఈడ కట్టింగు ఈడ కట్టింగు ఈడ కట్టింగ్, ఏసు కట్టింగ్ ఏడ ఉంది? ఆయన కట్టే అయిపోయినాయి మొత్తానికి. అరే 50 సంవత్సరాలు ఇంకా కట్టింగ్ అంట. ఎవరో విని అన్నారు, బ్రదర్ అట్లా చెప్పకండి బాధపడతారు. అరే బాధనా పాడా? ఇలా కూడా అదే స్టైల్లో, కానీ దేవుడు స్టైల్ ఏడ ఉంది అడుగుతున్నా నేను. అది లేనోళ్ళే బాధపడతారు, ఉన్నోళ్ళు ఎందుకు బాధపడతారు? దేవుడి జ్ఞానం ఉన్నాడు, బ్రదర్ బోధిస్తున్నారు అనుకుంటారు. లోకరీతి ఆలోచనలు ఉండవు వాళ్ళకి. లేనోళ్ళు బాధపడతారు, ఎందుకంటే నా గురించే బ్రదర్ చెప్పిండని ఫీల్ అవుతారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను చూడండి తన యొక్క మెంటల్ని తీశాడు, దాన్ని కొట్టాడు, అవతలకి తాటికి వెళ్ళిపోయాడు. ఏం శక్తి అండి అది! హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ కెన్ చూస్ ఎనీ డైరెక్షన్. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఇట్లా పోతావా, ఇట్లా పోతావా, ఇట్లా పోతావా, ఎట్లా పోతావా, ఎట్లన్నా పోతావు, ఏదన్నా ఎన్నుకుంటావు, అది యేసు నామంలో జరిగే తీరుతుంది. నీలో విశ్వాసం ఉండాలి, కానీ జరగదని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీలో విశ్వాసం పనిచేస్తుందో నీ ముందు ఏది పెద్దది కాదు. నథింగ్ ఈజ్ బిగ్ బిఫోర్ ద ఫెయిత్, ఎవ్రీథింగ్ ఈజ్ స్మాల్. ప్రతిదీ చిన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాలనుకున్నానంటే, కోట్లాది మందికి చేసిన అద్భుతం, కోట్లాది మందికే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీర్చాడని మీరు అనుకోవచ్చు. ఒక్క వ్యక్తి ఎలీజా, ఆ ఒక్క వ్యక్తి నువ్వు కావచ్చు. ఈరోజు నీకు కూడా సముద్రాన్ని చీరుస్తాడు, నీకు కూడా అద్భుతం చేస్తాడు, నీకు కూడా ఆశ్చర్యకరాలు చేస్తాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు తొలగిస్తాడు. ఎక్కువ ముడియాదుగా చున్నతా వెక్కివే ఇలా తూగినుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 50 మందికి చేసిన దేవుడు 44 కోట్ల మందికి చేసిన దేవుడు నీ ఒక్కడికి కూడా అద్భుతం చేస్తాడు. దానికి ఏం కావాలి? విశ్వాసం. మళ్ళీ గట్టిగా కావాలి. అది లేకపోతే అన్ని పెద్దదే కనిపిస్తుంది మనకి. అన్నీ చిన్న పుండు కూడా క్యాన్సర్ వస్తుందేమో అనిపిస్తుంది. అది ఉంటే ఇది పని చేయదంటాం మనం. అది ఉన్నా ఏం కాదులే నడిపోదామంటాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరైండ్రు? ఫస్ట్ ఎవరు? రెండోది ఎవరు? మూడోది ఎవరు? ఎలీజా. నాలుగోది ఎవరు? జోషువ. ఇక్కడ ఫస్ట్ అబ్రహాం ఏం చేసిండు? నడిచి చూపెట్టాడు. మోసే ఎర్ర సముద్రాన్ని చీరాడు. మోసే తర్వాత ఎలీజా యోర్దాన్ నదిని. ఇప్పుడు జోషువ వచ్చి మైదానంలో పోరాడుతున్నాడు. యుద్ధము మిదానీయులతో, వాళ్ళతో, వీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళని గెలవాలి. ఏమంటున్నాడు తెలుసా? సూర్యుడా నువ్వు అక్కడే ఆగు, 2 రోజులు నాకు పనుందిడా. చంద్రుడా నువ్వు రానే రావద్దు, నువ్వు అక్కడే ఆగు, నువ్వు ఇక్కడే ఆగు, నేను వీళ్ళని ఓడించిన తర్వాత రా. వాళ్ళు కదిలితే అడుగు. సూర్యుడు అక్కడే ఆగాడండి, చంద్రుడు అక్కడే ఆగాడు. చూడండి ఆ విశ్వాసం చూడండి. వస్తున్నాడు కానీ మనం వెళ్ళిపోతాం, వాడిని ఆపలేము. ఎవరు వాడు? ఎవడు? ఓటమి, బాధ. నాకు అది తలస్తేనే ఏడుపు వస్తుంది అక్క. ఏడుపు, నువ్వు ఆపలేవు, నీలో ఆ శక్తి లేదు. నా వెనుకనే తిరుగుతున్నాడు బ్రదర్. రాత్రి కల్లో కూడా వచ్చిండంట.
నువ్వు ఆపజాలో కాబట్టి నీ దగ్గర శక్తి లేదు. చూడండి, వీళ్ళందరూ కూడా అబ్రహాం విశ్వాసంలో నడుస్తున్నారు. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ప్రతి ఒక్కటి అబ్రహాము తన శారీరకంగా విశ్వాసంలో శారీరకంగా మనం కూడా ఉన్నాం. అబ్రహాం కూడా ఉండే ఆయన నిలబడినట్టు మనం నిలబడగలుగుతాం, కానీ నిలబడలేకపోతున్నాం. అదే మన విశ్వాసం అండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఒక వ్యక్తి ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు. హల్లెలూయా. Hallelujah. రెండో వ్యక్తి యొర్దాను నదిని చీల్చాడు. మూడో వ్యక్తి సూర్యచంద్రుల్ని ఆపేశాడు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అబ్రహాం నమ్మిన నమ్మకము లోకాన్నే నింపేసింది. నీ తరమును దీవిస్తా అన్నాడు. ఆమేన్. అంత గొప్ప నమ్మకం అబ్రహాంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ వందనం. ఇప్పుడు మరొక వ్యక్తి వస్తున్నాడండి జోషువ తర్వాత. ఈ వ్యక్తి అద్భుత రీతిగా జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గర యొర్దాను నదిలో నడుచుకొని వస్తున్నాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ అప్పుడు అంటున్నాడు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమొక్క పాపమునను పరిహారించు ప్రభు. దిస్ ఈజ్ ద లైమ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అని జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నాడు. అతని యేసు అండి. ఆమేన్. ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇంతవరకు చూడండి, మనము ఎవరెవరి విశ్వాసంలో జీవించాం, కానీ ఎడారిలో యేసయ్య వస్తున్నాడు యొర్దాను నదిలో. మనందరికీ తెలుసు, మోసే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఎలైజా యొర్దాను నదిని తీర్చాడు. కానీ హల్లెలూయా, Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసుకి ఎర్ర సముద్రాన్ని కానీ యొర్దాను నదిని కానీ రెండు చేసే అవసరం లేకుండే ఎర్ర సముద్రం అట్లనే ఉంటుంది, యొర్దాను నది అట్లనే ఉంటుంది, సముద్రంలో ఉన్న నీళ్ళు అలాగే ఉంటుంది. దాని మీద నుంచి నడుచుకునే వెళ్ళే శక్తి యేసులో ఉంటుంది. ఆమేన్. ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి దుష్ట దురాత్మ శక్తులు, ఎలాంటి అనారోగ్యం, బలహీనతలు, బాధలు ఉన్నా వాటిని తొక్కుకొని వెళ్ళే శక్తిని యేసయ్య నీకు దయచేస్తాడు. దాన్ని విరిచేసి వాటిని పక్కకు దోసి వెళ్ళే అవకాశం నీకు వద్దు, బ్రతిమిలాడే అవకాశం నీకు వద్దు, నడుచుకొని వెళ్ళే అవకాశం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆ విశ్వాసం నీలో దేవుడు పెట్టున్నాడు. ఆమేన్. యేసు విశ్వాసంలో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఆమేన్. వాళ్ళు సముద్రాన్ని చీర్చారు, వాళ్ళు యొర్దానుని చీర్చారు, కానీ యేసయ్య నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకొని వెళ్ళడమే కాదు, పడవలో ఉన్న శిష్యులు యేసయ్య చేరిన వెంటనే ఒడ్డుకున్నారు. వాళ్ళు ఒడ్డుకి దే రీచ్డ్ ద షోర్. ఆమేన్. సీ షోర్. ఎలాగా సముద్రం మధ్యలో ఉన్న పడవ యేసయ్య వెళ్ళిన వెంటనే ఆ యొక్క సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయింది. టైం ఏదైతే పోయిందో, టైం ఏదైతే సైతాన్ మధ్యలో పాడు చేసిందో, నీ జీవితంలో ఆడుకుందో, ఆ టైం యేసు రాగానే కవర్ అయిపోతుంది. స్పీడ్ వస్తుంది, డబుల్ ప్రమోషన్ వస్తుంది, రాని ప్రమోషన్, రాని ఇంక్రిమెంట్ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు నీ కూతురు, నీ కొడుకు ఏదైతే నిన్ను దూరం పెట్టారో నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఎత్తుకొని తిరుగుతాడు. ఆమేన్. అదండి యేసు విశ్వాసం. ఒక అబ్రహాం విశ్వాసం చీర్చగలుగుతుంది, కానీ యేసు విశ్వాసం చీర్చాల్సిన అవసరం లేదు. నడుచుకొని పో దాని మీద నుంచి. ఆ విశ్వాసంలో ఈరోజు మనం నడవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Hallelujah. So when Jesus gave us that faith, he blessed us and said, this signs and wonders. ఎప్పుడైతే యేసు ఆ విశ్వాసం మనకి ఇచ్చాడో, మనకు ఏం వాగ్దానం చేశాడు? ఇలాంటి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, దుష్ట దురాత్మ శక్తులను, మాంత్రిక చాతబడి చీకటి శక్తులను మీరు హతమార్చొచ్చు అన్నాడు. ఈ గొప్ప కార్యములు మీరు నా నామంలో చెయ్యొచ్చని ఆ విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు. కానీ విశ్వాసం అంతగా లేకపోవడం వల్ల ఈరోజు మనం బాధపడుతున్నాం. ఈరోజు ఆ విశ్వాసం మనకు కావాలన్నా వద్దా? కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసులమే, మనం అందరం విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళమే. మనం ఈరోజు ప్రతి ఒక్క కొండ, కోన, బాధ, బలహీనం, వ్యాధి, రోగం, ఓటమి ఏదున్నా యేసు దగ్గర వచ్చి మాట్లాడతాం. యేసు అంటాడు, నా దగ్గర రాకు, కొండతో మాట్లాడంటాడు. టెల్ ద మౌంటైన్ టు మూవ్. ఎర్ర సముద్రాన్ని కదిలిపో అంటాడు. వాడితో మోసేతో అన్నాడు, ఇదేన్ని చూడమన్నాడు, ఎర్ర సముద్రం మీద చెయ్యొద్దన్నాడు. సో మనం వెళ్ళి మాట్లాడుతున్నాము యేసయ్యతో.
మనం మాట్లాడాలి కొండతో, బాధతో, వేదనతో, దుఃఖంతో, కన్నీరుతో, ఓటమితో మనం మాట్లాడాలి. కానీ మనం మాట్లాడుతున్నాము యేసయ్యతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దిస్ షైన్ షల్ ఫాలో యూ. ఈ యొక్క గుర్తులు మిమ్మల్ని ఈ అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు మీ వల్ల జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మీరు ఎప్పుడైతే యేసయ్యను నమ్ముతారో ఆయన శక్తిని మీరు కలిగి ఉంటారు. ఆ శక్తి మీ నుంచి పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు, అదేవిధంగా పేతురు, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, పేతురు నీడ రోగులను, పేతురు నడుస్తాడని చెప్పి అనేకులు ఏం చేశారు, అనేకులు మంచం మీద, కింద రోడ్డు మీద తీసుకొచ్చి అనేకుల్ని పడుకోబెట్టేశారు. అనేకుల్ని పడుకోబెట్టారు. అనేకులు రోడ్డు మీద పడుకున్నారు. ఎందుకు? పేతురు నీడ పడితే మేము స్వస్థత పొందుకుంటామని వాళ్ళు వచ్చి పడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పేతురు నీడ కోసం గొప్ప కార్యం. యేసు నీడ ఎవరైనా బాగుపరిచిందా? బాగు చేసిందా? ఎక్కడ బాగు చేయలే యేసు నీడ. కానీ పేతురు నీడ బాగు చేసింది. అంటే దేవుడి కంటే అధికముగా తన శిష్యులు చేస్తున్నారు. సరే, అది పక్కకు పెడదాం. పేతురు అంటే ఒక మనిషి నడిస్తేనే నీడ పడుతుంది, అవునా కాదు? ఒక మనిషి వస్తేనే నీడ పడుతుంది. కానీ పౌలు ఆలోచించాడు, ఒకవేళ నేను మినిస్ట్రీ ఇక్కడ కాక బొంబాయిలో చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఎలా స్వస్థత పొందుకుంటారు, ఇక్కడ ఎలా దీవించబడతారని చెప్పి పౌలు గారు ఏం చేశారంటే, తన యొక్క దస్తీ, అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో తన యొక్క హ్యాంకర్షిప్ ఇచ్చి, వెళ్ళి ఎవరిని తాకినా వాళ్ళు దీవించబడతారు, వెళ్ళండి అన్నాడు. అంటే నేను లేకపోయినా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. ఎలా జరుగుతుంది ఇది? ఎందుకంటే రోమీలకు రాసిన లేఖ 13:14 మనం చదివితే, ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనుడి. Praise the Lord. whom you have to wear. యేసుక్రీస్తుని బట్టల్లాగా వేసుకోవాలంట. ఎవరో హీరోని వేసుకున్న బట్టలు కాదు, హీరో వేసుకున్న బట్టలు కాదు, యేసుక్రీస్తు వేసుకున్న బట్ట ఇది. ఇందులో అభిషేకం ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఎవరినైనా తాకు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఈ బట్టల్లోనే ఆ శక్తి ఉంటే పౌలు శరీరంలో ఎంత శక్తి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వేసుకున్న బట్టలు, యేసు వేసుకున్న బట్టలు, అది జీసస్. అందుకే ఈ యాంకర్షిప్ తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టు, వాళ్ళు స్వస్థత పొందుకుంటారన్నారు. ఈరోజు మనం ఏ బట్టలు వేసుకొని తిరుగుతున్నాం? లోకరీతి డిజైన్లు, లోకరీతి అవి వేసుకోవద్దని. కానీ దీని మీద కూడా అభిషేకం దిగి రావాలి. దీని మీద కూడా అభిషేకం దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో వాట్ ఎవర్ యు వేర్, ఇట్ షుడ్ బి ద ప్రాపర్టీ ఆఫ్ జీసస్. ఏదైతే యేసు వేసుకున్నాడో అది మన మీద ఉండే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది లేకపోతే మనము మన జీవితంలో ఏది చేయలేకపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. Hallelujah.